Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మీ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే ఆ మిమిక్రీ అనేది కూడా మొదలు పెట్టాను అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది? 3 ఇయర్స్కి వచ్చేటప్పటికి మీరు నమ్మరు, నా ముందు వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడానికి భయపడేవాళ్ళు. నేను వచ్చానంటే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఆపేసేవాళ్ళు. ఏంటి అక్కడ ఏం చేసేవారు ఏంటి? ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే న్యాచురల్గా వాళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళు విని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డైలాగులతో సహా వేరే వాళ్ళ ముందు చెప్పడం మొదలెట్టేవాడిని అంట. అమ్మ వీడు వచ్చాడా, వీడు విన్నాడంటే అయిపోయాం రా మనం. ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ముందుకు వెళ్తూ ఇలా ఉన్న సందర్భాలు ఈవెంట్స్ కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అదే ఈ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడం అనేది ఎప్పుడు మొదలైంది అసలు మైండ్లో? 8th క్లాస్లో ఉన్నప్పుడే నాకు నాటక సమాజం ఉండేది. దాంట్లో కొంతమంది ఆర్టిస్టులను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి శుద్ధ బొగ్గులతో మేకప్ వేసుకుని స్టేజ్ డ్రామాలు వేసేటోళ్ళు ఉన్నాను 10th వరకు. ఇక్కడ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక సందర్భంలో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? అవమానాన్ని నేను అవమానంగా ఫీల్ అవ్వలే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ఆర్టిస్ట్గా మనం ముందుకు వెళ్ళాలనుకుంటాం. కాకపోతే చిన్నప్పటి నుంచే ఒక ఆర్టిస్ట్గా ముందుకు వెళుతూ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కానీ ఇమిటేట్ చేస్తూ ఇలా మరి ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్ ఇలా అన్నీ చేస్తూ ప్రొడ్యూసర్గా కూడా టర్న్ అయిన సందర్భాలు అనేది కూడా కొంతమంది లైఫ్లో ఉంటాయి. మరి అలాంటి పర్సనే లోహిత్ గారు. మరి ఆయన చూడగానే మీకు అర్థమైపోతుంది, వెల్ నోన్ ఆర్టిస్ట్. ఇప్పుడు మనతో పాటున్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు అన్న? లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అండ్ యూ ఆల్సో లుకింగ్ గ్రేట్. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, స్టిల్ యు ఆర్ సేమ్. నేను చాలా మంది అంటాను, అన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానంటే ఎవరు చూడమన్నాడు రా చిన్నప్పటి ఇప్పుడే చూడొచ్చు కదా. సో ఎలా నడుస్తూ ఉంది? ఆల్ గుడ్, గాడ్స్ గ్రేస్. అందరూ వెల్ విషెస్, ఆ విషెస్ నా మీద ఉండము. సో మై జర్నీ ఈజ్ కూల్ అండ్ స్మూత్. అండ్ అఫ్ కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే. నాతో పాటు జర్నీ చేసిన చాలా మంది మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఇండస్ట్రీస్ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు. ఎందుకంటే చాలా చోట్ల ఇంత పేషెన్స్ ఉండదు. బట్ ఇక్కడ మీకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మీకు ప్రతి సంవత్సరం మీరు చూసుకుంటారు కదా, జాతకాలు చూసుకున్నట్టు అవమానం, రాజ్యపూజ్యం, లేకపోతే ఆదాయం, వ్యయం, ఆ 4 కరెక్ట్గా సరిపోయే ఇండస్ట్రీ. ఇంతకు ఇయర్ మీకు ఎలా ఉంది? ఆదాయం ఎక్కువ, రాజపూజ్యం ఎక్కువ? అయితే నేను అందరికీ చూసుకోమని చెప్తా, కానీ నేను ఎందుకు చూసుకోనంటే ఒంట్లో కొవ్వు ఎంత అయితే అరిగించుకుంటావో అంతే తినాలి. నీ దగ్గర డబ్బు కూడా అట్లనే ఉండాలి. అంతకు మించి ఉంచుకుంటే ఈ 2 ప్రమాదమే. దట్స్ హౌ ఐ బ్యాలెన్స్. అందుకని ఆ నిల్వ ఉంచను, ఈ నిల్వ ఉంచను, బ్యాలెన్స్డ్గా వెళ్తుంటారు అనమాట. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనాలనిపిస్తుంది. ఈవెన్ ఇండస్ట్రీ మీ జర్నీ కానీ అంతా ఏంటంటే స్థితప్రజ్ఞుడు. ఏంటంటే సో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, లాభం వచ్చినా, ఏమొచ్చినా కానీ అది బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కూడా మీ దానిలో అనుకుంటున్నా. దట్స్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ చైతన్య. నేను ఏమంటానంటే, ఇప్పుడు నా దగ్గర వచ్చిన డబ్బుని, నా దగ్గరకు వచ్చిన టైంలో నేను దాన్ని సినిమాల్లో పెట్టకుండా నేను ఏదో చుట్టుపక్కల ల్యాండ్స్ కొని ఉన్నాను. నేను మణికొండలోనే 300 రూపాయలు గజం ఉండింది నా దగ్గర కోట్లు ఉన్నప్పుడు. ఓకే, నేను దాన్ని సినిమాలో పెట్టకుండా నేను అక్కడ ఒక 2 ఎకరాలు కొనుక్కుంటే ఈరోజు 100 కోట్లు ఉంటాయి నా దగ్గర ఈజీగా కదా. అలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదన్నా, ప్రెసెంట్ ఉన్నారు, లేరని నేను అంట్లా. కానీ నేను హ్యాపీగా ఉన్నా కదా. నేనేమి ఇప్పుడు 100 కోట్లు లేకపోవడం వల్ల నేను రోడ్డు మీద లేను కదా. పాపం లోహిత్ కుమార్ అనే ఆర్టిస్ట్ ప్రస్తుతానికి దీనస్థితిలో ఉన్నాడు. అతని కోసం మనం ఓ చారిటీ ప్రోగ్రామ్ చేయాలని మా వాళ్ళు ఎవరు అంటలే కదా. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ గుడ్. ఇంతకు మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే పడుకుంటే నిద్ర రావాలి బాస్. పడుకుంటే నిద్ర రావాలి, తిన్నది అరగాలి, మనం ఉన్నప్పుడు మన చుట్టూ 10 మంది ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద హ్యాపీనెస్. నేమ్, ఫేమ్, మనీ దీనికి సంబంధించి అవన్నీ వస్తే పోతాయి. వాటిని కానీ నువ్వు అనుకుంటే, ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మొన్న రీసెంట్గా మా ఒక లొకేషన్లో
నా అసిస్టెంట్ వెళ్ళి మా సార్కి ఫ్రూట్స్ అని అన్నాడంట. ఆ ప్రొడక్షన్ వాడు నేను తెలియదు కదా, నేను ఎవరో తెలియదు, మా సార్ అన్నాడు అంతే, పేరు చెప్పలేదు అతను. కానీ ఇది ఓన్లీ హీరోకి, వేరే వాళ్ళకి లేవన్నట్ట. అసిస్టెంట్ వచ్చి సార్ ఆడు ఏమనుకున్నాడు సార్ అసలు మీ గురించి, అసలు ఏమనుకుంటున్నాడు సార్ అసలు ఏమైందిరా అంటే ఫ్రూట్స్ ఈయనన్నాడు సార్. పోన్లే మనం కొనుక్కుందాం, ఎందుకంత టెన్షన్, నాకు అవమానం అయింది సార్, నాకు గాలే కదరా, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఇవి పట్టించుకున్నావు అనుకోండి, మనం దానిలోంచి బయటికి రాలేము. ఇప్పుడు వాడు చెప్పగానే నాకు బీపీ ఎక్కి అసలు నేనంటే ఎవరో తెలుసా అని నేను ఆడిని పిలిపి చేయొచ్చు, సీన్ క్రియేట్ చేయొచ్చు, నేను సీన్ సితారా చేసి వదిలేయచ్చు, నేను మేనేజర్కి కాల్ చేయొచ్చు, తర్వాత ప్రొడక్షన్ అని పిలిపించచ్చు, నా ఈగో చూపించచ్చు, నా ప్రతాపం అంతా చూపించచ్చు. కానీ నేను ఎవరి మీద చూపించాలి నా ప్రతాపం, పిచ్చుకల మీదనా? ఇఫ్ హీ నోస్ అబౌట్ మీ హీ డెఫినెట్లీ గివ్ ద రెస్పెక్ట్. రైట్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ, ఇఫ్ ద ఫ్రూట్ ఈజ్ నాట్ ఫర్ మీ, అది నా పండు కానప్పుడు నా దగ్గరికి రాదు అనుకుంటా నేను. నా దగ్గరికి వచ్చిందే నాది, వెదర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నేను అందరికి అదే చెప్తా, మీ లైఫ్లో దాన్ని కానీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీ. చాలామంది ఆర్టిస్టులు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను హీరోగా చేశాను బాస్, హీరో నుంచి ఐ ట్రాన్స్ఫర్మ్ మై సెల్ఫ్ టు అదర్ క్యారెక్టర్స్, నవ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ టు ఫాదర్ రోల్స్. నేను ఇంకా అదే ఫీల్ అయితే ఎలాగా? ఐ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు సంబడి ఎల్స్, రైట్? ఎంతసేపు నేనే ఆ చైర్లో కూర్చుంటే ఎట్లా? లెట్ సంబడి ఎంజాయ్ దట్. కానీ ఎవరికైనా కానీ లోపల ఒకటి ఉంటుందన్న, ఏంటంటే ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు అరే ఇలా చేసి మనం ఈ ప్రజెంట్ ఇలా ఒకటి స్టెప్ దిగేసి మనం జర్నీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము, ఇలా అనేది కూడా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు హౌ డు యూ మేనేజ్ దట్ థింగ్స్? ఏంటంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఏంటంటే హీరోగా చేసిన తర్వాత మరి ఆర్టిస్ట్గా చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కానీ అదే నేను అనుకున్నది ఏంటంటే, నేను హీరో అవ్వాలని నేను రాలేదు, నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. స్టిల్ ఐ బిలీవ్ దట్ నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ బాస్. నేను భక్తితో చేసే పని, ఒక ఇదితో చేసే పనిలో ఎట్లా ఉంటుందంటే, నేను అందుకనంటే చాలామంది గుడికి వెళ్తారు టప్మని ఏదో ఇట్లా అనుకుంటారు, ఇట్లా తిరుగుతారు, చేస్తారు, అది టైంపాస్ పని. ఏంటంటే నువ్వు ఏదో చూపించుకోవడం కోసం వెళ్ళావు అనుకుంటాను నేను. నీలో ఎంత పరవశం ఉండాలి అంటే, విగ్రహాన్ని చూసినప్పుడు నీకు తెలియకుండా నీ కళ్ళలో ఒక తడి అనేది వస్తే దట్ ఈస్ ద రియల్ థింగ్. ఇప్పుడు నేను చేసే పని దగ్గర నేను అలానే ఉంటాను. ఓకే, నేను ఐ నెవర్ యూజ్ గ్లిజరిన్. ఎమోషన్ సీన్స్లో చాలామంది గ్లిజరిన్తో యాక్ట్ చేస్తారు, నా బాక్స్లో గ్లిజరిన్ ఉండదు. ఆ సీన్ అట్లాంటిది అన్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ సీన్లో నువ్వు ఉండాలి, నీకు రావాలి, అంతే తప్ప నీకు ఎన్నిసార్లు అయినా వస్తుంది. ఓకే, అలా ఉంటేనే చెయ్యాలి. కానీ ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ ఎమోషనల్ సీన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ టేక్స్ కానీ అలా పడుతూ ఉన్నప్పుడు ఆ ఫీల్ అనేది కూడా క్యారీ చేయాలంటే మీరు 100 టేకులు చేయండి తెచ్చా నేను. ఎందుకంటే నేను ఈ పని కోసం వచ్చా, నేను అల్లటప్ప ఇట్లా వచ్చిపోవడం కోసం రాలే కదా. ఈ పనిని నేను ఇష్టపడ్డా, ఈ పనిని ప్రేమించా, దీనికోసం నేను వదులుకునే ఎన్నో ఉన్నాయి. ఓకే, నేను డబ్బు సంపాదించడం కోసమే అయితే నేను ఇక్కడ రావద్దు. ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ జాబ్, నేను అది వదిలేసుకొని ఇటు వచ్చా. ఓకే, సో ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ జర్నీ. నేను ఐ లవ్ దిస్. నేను అందుకే అంటాను, నేను ఊరికే ఏదో టప్పని ఇది కాదు. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ది క్యారెక్టర్ ఇఫ్ ఐ గివెన్ ఎ క్యారెక్టర్. ఓకే, అట్లా నన్ను ఇష్టపడే డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నాకు మల్లేని రాధాకృష్ణ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చింది ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఓకే, అంటే అవకాశాలు చాలా ఇచ్చారు నాకు. డి సురేష్ కుమార్ కానీ, ఆ తర్వాత బాపు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ బుడుగులో. బట్ అవేం నాకు బ్రేక్ ఇవ్వలే. బట్ ఫస్ట్ బ్రేక్ ఐ గాట్ త్రూ మనసు చూడతరమా అని ఒక సీరియల్లో వచ్చింది. అనంతనాగ్ నా ఫాదర్ క్యారెక్టర్, రామప్రభ నా నానమ్మ, పెద్ద కాస్టింగ్ మధ్యలో అసలు నిజంగా చెప్పాలంటే ఇమేజ్ లేకుండా వచ్చి ఫిక్స్ అయిన నేనే. దానికోసం పెద్ద పెద్దోళ్ళు పోటీ పడ్డారు ఆ రోజున, ఆ క్యారెక్టర్కి ఆడిషన్ చేసిన రోజున. ఆ ఆడిషన్లో నన్ను అనంతనాగ్ కొడుకుగా యాక్సెప్ట్ చేయడానికి కారణం నా జుట్టే. ఎందుకంటే ఆయనది సిల్కీ హెయిర్, నాది సిల్కీ హెయిర్, ఈ రెండు మ్యాచ్ అయినాయి. అంటే తండ్రి కొడుకులు అంటే వీళ్ళు దగ్గరగా ఉన్నారు కదా, వేరే వాళ్ళు మరీ కాంట్రాస్ట్ ఉన్నారు అనే ఉద్దేశంలో వేరే వాళ్ళని వద్దనుకున్నారు. అదర్వైజ్ సినిమాల్లో హీరోగా చేసిన వాళ్ళని పెట్టుకున్నారు ఆ టైంలో. సో వాళ్ళని కాదనుకుని నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టరుకి మల్లేని రాధాకృష్ణ చూస్ చేసుకున్నప్పుడు ఒక అమాయకత్వం ఉండాలి, ఆ స్ట్రగుల్ ఉండాలి,
ఇట్లాంటివన్నీ ఆయన నా క్యారెక్టర్ అంతా చెప్పిన తర్వాత ఫర్ 1000 ఎపిసోడ్స్ ది సీరియల్ రన్, నాకు పెద్ద బ్రేక్ అది. అక్కడ నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. ఓకే. మళ్ళా తర్వాత పుత్తడి బొమ్మ ఆయనే చేశారు, అగైన్ బ్లాక్ బస్టర్. తర్వాత మా ఇద్దరికి మా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆయన వేరే సీరియల్ చేస్తున్నారు, నేను బిజీగా ఉన్నా, ఇది చేస్తున్నాము ఇది అని. తర్వాత మేమిద్దరం రెగ్యులర్గా మాడుకుంటూ ఉంటాం. కానీ ఆ తర్వాత అరే ఫలానా సీరియల్లో ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటాం, అది బాగుంటుంది చేద్దాం అది ఇది అనుకుని మళ్ళీ ఆయనే వద్దొద్దు నువ్వు చేస్తే అసలు వేరే చేయాలి లేత లేదు అంటే ఆయనే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాడు ఈ క్యారెక్టర్లో. ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ కలిసినప్పుడు కూడా కొడదాం మళ్ళీ ఒకటి చేద్దాం అంటే అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాకు, ఇప్పుడు నేనే క్యారెక్టర్ కావాలనుకుంటే రేపే ఎంట్రీ ఇస్తా ఆయన సీరియల్లో. ఓకే. రన్నింగ్ సీరియల్లో ఎంట్రీ ఇచ్చేయచ్చు. ఐఎమ్ నాట్ లుకింగ్, ఆయన కూడా నన్ను అట్లా చూడట్లా. హీఈస్ హ్యావింగ్ సమ్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని నేను తీసుకురావాలంటే క్యారెక్టరేషన్ ఉండాలి. మీలో అలాంటి పొటెన్షియల్ చూసిన పర్సన్ ఆయన ఒకరేనా? అట్లా నాకు అసలు ఎందుకంటే నాకు ఇప్పుడు ఆర్కా మీడియా ఉంది, ఆర్కా మీడియాలో ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్లో ఉన్నా. యాటా సత్యనారాయణ గారు చేసిన ఇప్పుడు నా పేరు మీనాక్షి ఉంది, నా పేరు మీనాక్షి అది మళ్ళీ నాకు సెకండ్ లెవెల్ అట్లా తీసుకెళ్ళింది. అట్లా చూస్తే ఈవెన్ యండమూరి వీరేంద్రనాథ్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు అయితే ఒకసారి నేను మిమిక్రీలు చేస్తుంటే లోహిత్ మిమిక్రీలు మానే అన్నాడు. సార్ నేను బాగా చేయట్లేదా అన్నా. అంటే నువ్వు బాగా చేస్తున్నావు కానీ నువ్వు దానికన్నా యూఆర్ వెరీ గుడ్ యాక్టర్. ఓకే. ఊరుకోండి సార్ మనకి ఎవరు ఇస్తారు అవకాశాలు, పొట్టగడవాలి కదా సార్, యూఆర్ మై హీరో అండ్ నెక్స్ట్ మై సీరియల్ అన్నాడు. ఆయన డైరెక్ట్ చేశారు. ఓకే. లేడీస్ హాస్టల్, ఐఎమ్ ద డైరెక్టర్. కోదండ రామరెడ్డి గారు, కోదండ రామరెడ్డి గారు చిరంజీవి గారితో 28 సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వ్యక్తి. ఆయన ఈటీవీకి 2 మినీ మూవీస్ చేస్తే 2 నేనున్నా. సో అట్లా నేను డైరెక్టర్ మీర్ గారు, అశోక్ రావు గారు బొమ్మరిల్లు, గోరింటాకు, దర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ హూ లవ్ మీ లైక్ ఓకే ఈ జర్నీలో ఇట్లా లవ్ చేస్తున్నాం. అంటే అన్న ఈ 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో అప్పుడే టీవీలో వచ్చి బాగా చూస్తూ ఇట్లా ఉన్న సందర్భాలు కానీ అండ్ ఆ టైంలో సీరియల్స్ అండ్ ఇవన్నీ అప్పుడే అలవాటు అవుతున్నాయి. అవును. కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళకి మాత్రం మీరు బాగా నోటెడ్ అనుకుంటా అసలు. అంటే గమ్మత్తు అసలు యాక్చువల్గా ఫస్ట్ సినిమాకి లాంచ్ అయినా నేను. సినిమా స్టార్ట్ అయిన జర్నీ తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ సినిమాలు రాలేదు అనే కన్నా నేను సినిమా కోసం నేను చేసిన ప్రయత్నం ఏంటి, నేను ఏ ఆఫీస్కి వెళ్ళను, ఎక్కడ నా ఫోటోలు తీసుకొని వెళ్ళను, నాకు తెలిసిన వాళ్ళు పిలిస్తే యాక్ట్ చేయాలనుకుంటా తప్ప నాకు నేనుగా ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోలేదు, ఎవరిని అడగలేదు. నాకు ఇప్పటికి వచ్చిన అవకాశాలన్నీ కూడా అందరూ వాళ్ళు ఎక్కడో చూసి పిక్ చేసుకుని ఇంకో దగ్గర నుంచి నెంబర్ పిక్ చేసుకుని నాకు కాల్ చేసి అవైలబుల్గా ఉన్నారా లేదా ఇట్లా అంటే చేయడమే. ఓకే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండాలని మీరు ఇంత దృఢ నిశ్చయంతో వచ్చిన పర్సన్, కానీ ఇక్కడ అడగడానికి కానీ లేకపోతే ఇలా వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి మీట్ అవ్వలేకపోవడానికి కానీ ఏంటి రీజన్స్ ఏంటి? అది ఒక రకంగా తప్పే. అంటే ఇప్పుడు నేను చాలామంది ఏమనుకుంటారు, ఒకటి పొగరు అనుకోవచ్చు, రెండోది వీడికి బలుపు అనుకోవచ్చు, వాళ్ళు ఏమన్నా అనుకోనండి. కానీ నేను ఒకటి ఉన్నానని వాళ్ళకి తెలవాలి కదా. దట్ ఈస్ అ మైనస్. ఐ టెల్ దిస్ ఎగ్జాంపుల్ టు అదర్స్ ఆల్సో హూ ఆర్ కమింగ్ నౌ. యువర్ పిఆర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌ కమ్స్ ద పిఆర్ ఎట్లా వస్తుంది మీకు? మీకంటే మేనేజర్ సర్కిల్ లేకపోతే డైరెక్టర్ సర్కిల్ ప్రొడక్షన్ హౌసెస్కి యూ ట్రై టు గివ్ దట్ యూఆర్ దిస్ ఆప్షన్ అనేది వాళ్ళకి తెలవాలి ఆ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు. సో అట్లాంటి ఒక అప్రోచ్ అయితే ఉండాలి. బట్ ఆ పిఆర్ని నేను మిస్ చేసుకున్నా కాబట్టి నాకు చాలా ఛాన్సులు మిస్ అయినాయి. ఒకవేళ అక్కడ ఆ రోజుల్లో మీరు కనుక కొంచెం అగ్రెసివ్గా తిరిగి, ఎందుకు అగ్రెసివ్గా తిరిగి నేను స్నేహగీతం నేను చేసినప్పుడు, ఓకే, స్నేహగీతంలో సందీప్ కిషన్ హీరో, అట్లూరి వెంకి హీరో, చైతన్య కృష్ణ హీరో, 3 హీరోలు. నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తే నేను వెన్నెల కిషోరే. దాంట్లో మంచి పేరు వచ్చింది నాకు. అది టేక్ ఆఫ్ కానీ కరెక్ట్గా నేను యూజ్ చేసుకొని ఉంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో ఐ వుడ్ హావ్ బీన్ సమ్వేర్. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను ఎక్కడ గ్యాప్ లేదు కదా నాకు. నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వచ్చాను నేను. మీరు చూసే పర్సెప్షన్ ఏంటి, అరే లోహిత్కి రావాల్సినంత గుర్తింపు రాలేదని మీరు అనుకున్నారు అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు పట్టడం, ఇప్పుడు నన్ను అందరు గుర్తుపడతారా? ఎస్. గుర్తింపు లేదు, గుర్తుపట్టడం లేదు, ఈ రెండింటి మధ్యలో చిన్న గీత ఉంది మీకు. అంటే ఇప్పుడు నేను వెళ్తే బౌన్సర్స్ అక్కర్లేదు,
దట్ ఈస్ అ కమర్షియాలిటీ. ఐ మిస్ ద కమర్షియాలిటీ. ఓకే. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను ఆ జోన్లో లేను కదా, నేనైతే ఏ రోజు ఖాళీ లేను. కానీ పొటెన్షియల్ ఉండి కూడా, కానీ అక్కడ హైట్స్కి రీచ్ అయ్యే ఆప్షన్ ఉండి కూడా మీరు ఆ ఒక్క స్టెప్ అనేది ఎందుకు వేయలేకపోయారు అనేది అదే అభిమానిగా నా చైతన్య చైతన్య నువ్వు అందరు కరెక్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పిఆర్ని నేను పెట్టుకోలేదు, నేను నాకెవరిని నేను మేనేజర్ని పెట్టుకోలేదు. ఎవరన్నా మాట్లాడితే నేనే మాట్లాడా, నా కాల్కి ఎవరు మాట్లాడినా నేనే మాట్లాడా, మెసేజ్ పెడితే నేనే మాట్లాడతాను కాబట్టి నేనే. యా ఐ ఇట్ మే బి ది మైనస్ ఫర్ మీ, ఐ డూ అగ్రీ, నేను కాదని నేను అంటలేను, కానీ నేను ఖాళీ లేను అంటున్నా. ఇప్పుడు ఎందుకు, నేను రీసెంట్గా కేసీఆర్ అని ఒక సినిమా చేశాను కదా, నాకు మంచి పేరు వచ్చింది, నో డౌట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత మీరు నమ్మరు, జనవరిలో నాకు 3 సినిమా ఆఫర్లు వచ్చినాయి, మంచి పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినాయి, కానీ నా డేట్స్ లేవు. ఇప్పుడు వాళ్ళు అడిగిన డేట్స్కి మనకు మ్యాచ్ అవ్వకపోతే అది మిస్ అయిపోయినట్టే, ఏం చేయగలం, ఏం చేయలేం. కానీ ఒక ఆర్టిస్ట్గా ఈ డేట్స్ మేనేజ్ చేయడం అనేది బాధ అనేది మాత్రం ఉంటుంది. అరే మిస్ అయిపోయాను. నేను ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ రామ్ గారి సినిమాలోనే నాకు వచ్చింది, రెడీ ఉన్న సినిమా, పెద్ద సినిమా. కాకపోతే అప్పుడప్పుడు నేను ఎక్కడ సాటిస్ఫై అవుతానంటే, పెద్ద హీరోలతో చేసిన సినిమాల్లో ఫోకస్ ఎప్పుడు మన మీద ఉండదు. ఓకే. ఇప్పుడు నేను పోటుగాడు సినిమా చేశాను, 4 హీరోయిన్లు, మనోజ్ హీరో, ఫస్ట్ హీరోయిన్కి మొగుడిని నేను. ఎడిట్ చేయాల్సి వచ్చిన టైంలో మై క్యారెక్టర్ వాజ్ ఎడిటెడ్ మోర్, ఎందుకంటే వాళ్ళ కమర్షియాలిటీ ఉంటుంది, అవన్నీ చూసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మహర్షి మూవీలో చేశాను, మీరు అనుకుంటారు ఎక్కడున్నా అంటారు ఇప్పుడు నన్ను, కొంచెం ఆలోచిస్తున్నా నేను ఎక్కడున్నారా ఏంటని. మరి పూజా హెగ్డేకి బ్రదర్ని, ఓకే, మహేష్ బాబు గారికి బావని, మరి గుర్తుపెట్టాలి కదా మీరు. కానీ మహేష్ లాంటి ఒక చార్మింగ్ హీరో ఉన్న ఫ్రేమ్లో ఇంకెవడన్నా కనపడతాడా? ఆ ప్లేస్లో ఇంకో హీరో ఉన్నా కూడా కనపడ్డు, అంటిల్ అన్లెస్ దట్ ఈస్ సెంట్రిక్ ఫోకస్డ్ ఆన్ మహేష్. ఇప్పుడు నేను డైరెక్ట్గా మహేష్తో మాట్లాడడము, నేను డైరెక్ట్గా మహేష్తో పోటాపోటీ ఉంటేనే తప్ప, అట్లాంటప్పుడు ఇంకా వేరే అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తే వేస్ట్ కదా. అందుకని నేను కొంత చూజీ అయిపోయా. ఓకే, అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఆ మాత్రంకి లెట్ దెమ్ సంబడి ఎల్స్ డూ. ఇప్పుడు పలానా సినిమాలు లిస్ట్ చెప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప మనం పొడిచింది ఏమి ఉండదు కదా. ఓకే. సో అందుకని ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో బెటర్ క్యారెక్టర్సే వచ్చినాయి, లైక్ ప్రెషర్ కుక్కర్, ఐ మీన్ నెగటివ్ లీడ్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు యద్భావం తద్భవతి అని ఒక మూవీ వస్తుంది, వరుణ్ సందేశ్ హీరో, ఐఎమ్ ద విలన్. ఓకే. అసలు తగ్గడా విలన్ అంటే మీరు ఊహించరమ్మా, ఇంత 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 కన్నింగ్, ఇంత క్రియలు ఉంటారా అని అనిపించేంత క్యారెక్టర్ అది. సో ఎస్, అట్లాంటివి వస్తే ఇష్టం అనిపిస్తుంది చేయడానికి కూడా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీరు ఇప్పుడు చూజీగా వెళ్తున్నారు అనుకోవచ్చు. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాన్ని చింపు వదిలేయాలనే పరిస్థితిలో ఉంటా. ఓకే. కానీ దానికోసం పరిగెట్టడానికి ఏం చేయాలనేది ఇక మీలాంటి వాళ్ళు, అరే ఈడొకటి బాగానే చేస్తాడు, ఈయన్ని వాడుకోండిరా అని మీరు చెప్పాలి. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది అన్న, ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు కూడా ఆ పొటెన్షియల్ ఉంది, కానీ సరిగ్గా ఎక్కడ ఎవరు యూజ్ చేసుకోలేకపోయారే అని ఒకటి ఉంటుంది కదా, అలా మీ విషయంలో మాత్రం అనిపించేటప్పటికి నేను అడిగాను. కమర్షియల్ మీడియం లాగా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జనవరిలో ఒక సినిమా రిలీజ్ అయింది, నేను ఇట్ వాజ్ మల్టీలింగ్వల్ షార్ట్ ఇన్ మలయాళం. యాక్చువల్గా తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ని మలయాళం సినిమాలో తీసుకుంటారు అసలు ఇంపాసిబుల్. ఐఎమ్ దేర్ ఇన్ డియర్ శ్రీకృష్ణ. చూడండి మీరు, డియర్ శ్రీకృష్ణ అనే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో డాక్టర్ సునీల్ అనే ఒక క్యారెక్టర్కి వెన్ ద షాట్ దే చూస్డ్ మీ ఫ్రమ్ ఇక్కడి నుంచి నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్లారు అక్కడికి. కేరళలో ఐ వాజ్ షూటింగ్ ద మూవీ. మమతా బైజు దాంట్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశారు, ప్రేమలు హీరోయిన్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేశారు అందులో. రైట్. విష్ణువర్ధన్ గారు, నేను, అంటే ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి నేను చేసేసి అదొక ఇన్స్పైర్డ్ స్టోరీయో సంథింగ్, ఆయన లైఫ్లో జరిగిన స్టోరీని తీసుకొని చేసిన రియల్ స్టోరీ. సో అట్లా అంటే నాకు ఎమోషనల్ క్యారెక్టర్స్ని నేను బాగా చేయగలుగుతా, ఓకే, కామెడీ బాగా చేయగలుగుతా, నెగిటివ్ బాగా చేయగలుగుతా. హీరో అనే పదానికి నేను ఎందుకు దూరం అంటే,
నాకు డాన్సులు ఇవి ఇవి మనకి ఎక్కువ ఏం చేసినా నాకు కామెడీయే. ఓకే. సో ఐఎమ్ ఫన్ లవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అది అమ్మాయిల వెనకాల డాన్సులు చేయడాలు వీటికి ఫస్ట్ నుంచి దూరం కాబట్టి మనం ఫస్ట్ నుంచి దూరం అనుకున్నాం. అదర్వైజ్ స్టోరీ బేస్డ్ అంటే చెప్పండి, ఐ డూ ఇట్. అంటే మీరు ఇలా అంటున్నారు కాబట్టి ఒక చిన్నది మాట్లాడుకుందాం. థాయిలాండ్ ఎలా ఉంది? థాయిలాండ్ బాగుంటుంది కదా. ఎవరికోలో వాడితే మూవీలో ఎవరిగోలో పడితే వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాకు లగడపాటి శ్రీధర్ గారు, నేను మా ఇద్దరు జర్నీ చాలా మందికి తెలియని జర్నీ. నేను యాక్చువల్గా వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సహారా ఇండియా గ్రూప్ యాజ్ రీజనల్ మేనేజర్, ఐ వాజ్ ఫ్రెండ్లీ అసోసియేటెడ్ విత్ హిమ్. ఓకే. తను ఎంతసేపు ఒక ఆఫీస్లో కూర్చుని తనేమో సినిమాల గురించి మాట్లాడేవాళ్ళు, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఇద్దరు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆఫీస్లో కూర్చుని. ఇద్దరు కొలీగ్స్ అన్నా? కాదు, సంబంధం లేదు. మేము ఆయన ల్యాంకో, నేను సహారా, అండ్ హీ వాజ్ లగడపాటి రాజగోపాల్ గారి ఓన్ బ్రదర్. హీ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఆ కంపెనీకి. ఓకే. సో ఆ టైంలో నేను ఈవెంట్స్ అవి ఇవన్నీ బాగా చేస్తూ ఉంటే యాక్చువల్గా వాళ్ళ పెద్ద అబ్బాయిది బర్త్డే ఒకటి ఉండింది, దానికి సంబంధించిన డిస్కషన్స్ ఏవో ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. లోహిత్ నాకు ఇది ఎలా అలా చేయాలి ఇలా చేయాలని మాట్లాడుకుంటున్నాం. అన్న టైంలో సడన్గా ఉండి, అంటే మీరు బాగుంటారు, మీరు సినిమాలు ఎందుకు చేయకూడదు అన్నాడు. అన్న ఇది ఎప్పుడన్నా? ఏ ఇయర్? దిస్ 2000. ఓకే. 24 years బ్యాక్, 99-2000 ఆ టైంలో. అన్న తర్వాత ఆ సినిమాలు చేస్తే బాగానే ఉంటుందండి, అసలు జాబులు చేసుకుంటూ సినిమాలు ఇవ్వడం చేయగలడండి, మానేయండి. పొద్దున్న లేస్తే నెల తిరిగితే మనకు పాలకు కట్టాలి, పేపర్కి కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, ఇంకో ఉంటాయి అంటే అవునా, అన్నిటికి కలిపితే ఎంత అవుతుండొచ్చు అన్నాడు. అంటే మినిమం మనము వాళ్ళు మన కోసం చూడొద్దంటే ఇంటికి ఆ టైంలో ఇంటికి ఒక 10,000 పంపించామనుకోండి, 10,000 ఇచ్చేస్తే ఇంకా మన గురించి వాళ్ళు బాధపడరు. మన పని మనం ఏదో వేసాలైనా వేసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ ప్రకారం. అంటే ఐ గివ్ ఎన్ ఆఫర్ వెన్ యూ కమ్ అన్నాడు. ఏం వెంటనే వాళ్ళ సెక్రటరీని పిలిచి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్, ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ టు ల్యాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఒకటి డిప్యూటీ మేనేజర్ పిఆర్ అని ఒక డిజిగ్నేషన్ టైప్ చేయించి కాస్ట్ ది కంపెనీ అని ఏదో చేసి మొత్తానికి ఒక అపాయింట్మెంట్ లెటర్ తీసి నా చేతిలో పెట్టాడు. ఓకే. నేనేమో అక్కడ పెద్ద పొజిషన్లో ఉన్నా. రీజనల్ మేనేజర్ అంటే నా కింద ఒక 20,000 మంది ఫీల్డ్ స్టాఫ్, ఒక 100 మంది బ్రాంచ్ మేనేజర్లు, అంత హడావిడి అంత. అటు చూస్తేనేమో జాబ్ కెరీర్ కావాలా నీకు, ఈ కెరియర్ కావాలా, సినిమా ఇంట్రెస్ట్. ఇతనేమో ఇలా పెట్టాడు, ఇది జోకా ఇది సీరియస్ అయ్యేది అర్థం కాని పరిస్థితి. దెన్ గివ్ మీ ఎ డే, ఐ వెంట్ హోమ్, ఐ ఆస్క్డ్ మై వైఫ్, సీ దిస్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే నీ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ చెయ్యి, ఐ సపోర్ట్ యూ, ఐ నో దట్ వాట్ యు ఆర్, నాకు తెలుసు. కాదు ఇక్కడ ఆఫర్ ఏంటి, వీలున్నప్పుడు ఆఫీస్కి రా, నాకు గైడ్ చేయి తప్ప నీ లిటరల్గా వేరే ఏం ఉండదు. సో లిటరల్గా నీకు ఇది అని ఏం ఉండదు, బట్ వాట్ ఎవర్ యూ ఫీల్ యూ కంట్రిబ్యూట్ టు ది ఆఫీస్, అదర్వైజ్ యూ కెన్, నీకేమైనా షూటింగ్లో వస్తే హ్యాపీగా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రీడమ్ ఉంది, అక్కడ ఫ్రీడమ్ లేదు. అక్కడేమో 25 రోజులు బిజీగా ఉన్నా, కొన్నిసార్లు టూర్లలో వెళ్తే 2 months 3 months కూడా టూర్లలో ఉంటాను. ఓకే. సో అనుకుంటే సరే, వెన్ షీ సెడ్ ఓకే, దెన్ ఐ సెడ్ ఎస్ అని ఇక్కడ దీన్ని తీసుకుని దాన్ని రిజైన్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. 3 నెలలు నన్ను అక్కడ హోల్డ్ చేశారు. అట్లెట్లు వదులుకుంటాం, నిన్ను యూఆర్ ఎ వెరీ లాయల్ ఎంప్లాయీ, అది నేను అన్నా నా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. దెన్ వై కాంట్ యూ కమ్ యాజ్ ఎ హెడ్ టు సహారా టెలివిజన్ ముంబై, నీ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కదా, నువ్వు హెడ్ చేసుకో అన్నారు. నేనన్నా ఆల్రెడీ కమిటెడ్, ఎందుకంటే ఇక్కడ ఏ కండిషన్స్ లేకుండా నాకు ఒక వ్యక్తి నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఇంకోటి ఎట్లా అని నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేమిద్దరం మా ట్రావెల్లో సినిమాలు అవి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పటికి మీరు శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే సినిమా కథ విన్న తర్వాత దీంట్లో లోహిత్కి ఏ క్యారెక్టర్ ఉండి అంటాడు, ఎవరికి అర్థం కాదు. వీళ్ళిద్దరు బాండింగ్ ఏంది అసలు, ఆడెవడు అసలు, స్టైల్లో అలాగే ఉంటుంది, అన్నిట్లో అలాగే అన్ని. సో ఎవడి గోల వాడిది సినిమా ఫస్ట్ ఎప్పుడైతే అనుకున్నామో, దెన్ నేను ఎలా ఉంటానంటే నాకు అన్ని పనులు చేయాలనుకుంటా.
బికాస్ సిన్స్ ఐ కేమ్ ఫ్రమ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. బాపు గారికి అసోసియేట్గా చేసి వచ్చాను నేను, కాబట్టి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ తెలుసు, ఆ వర్క్ అంతా తెలుసు. సో ట్రైన్ చేయడం కానీ ఇవి చేయడం కానీ, కార్పొరేట్ వరల్డ్లో ఉన్నా నాకు మేనేజ్మెంట్ తెలుసు. ఓకే. టైం మేనేజ్మెంట్ నుంచి మొదలెడితే మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, హ్యూమన్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ట్రావెల్ మేనేజ్మెంట్ అన్నీ తెలుసు. ఓకే. కాబట్టి ఈ ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు దెన్ ఇమీడియట్లీ ఐ సైడ్ ఓకే ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. దెన్ అందరికీ పాస్పోర్ట్ లేని వాళ్ళకి పాస్పోర్ట్లు చేపించి, ఎయిర్ టికెటింగ్ చేపించి, తర్వాత దాంట్లో క్యారెక్టర్ నేనే, అక్కడ మేనేజర్ నేనే, లోకల్గా బ్యాంకాక్ మొత్తం నేనే మేనేజర్. ఓకే. ఓకే. 66 days nobody was there. I was only the one stayed for 66 days stretch in Bangkok. సార్ అక్కడ బ్యాంకాక్లో అక్కడ ఎవడి గొలేవాడిదే మూవీలో కూడా సో బేరర్ పాత్రలో ఒక పర్సన్ వేశారు చూడండి సార్, కొంచెం సింగ్ పాత్ర. అవును, ఆయన కూడా అక్కడ బాబీ గారా? బాబీ. ఆయన కూడా చాలా మూవీస్ లో అక్కడ మేనేజర్. బాబీ యాక్చువల్ గా ఈజ్ అ కోఆర్డినేటర్. ఓకే. తనే అన్ని సినిమాలు కోఆర్డినేట్ చేస్తాడు. హీ వాజ్ ఇన్ ద బిగినింగ్. మా సినిమా చేసినప్పుడు అసలు అక్కడ ఏం లేదు. ఇప్పుడు మీకు బ్యాంకాక్ లో పటాయాలో బాబీ అంటే ఇస్ అ వెరీ బిగ్ మ్యాన్. విల్లాలు, ఇండియన్ రెస్టారెంట్, 500 మంది కూర్చున్నంత పెద్ద రెస్టారెంట్ ఉంది అతనికి బ్యాంకాక్ లో. మీకు బ్యాంకాక్ షూట్ అంటే ఇండో బ్యాంకాక్ కంపెనీ, అతను చేయకుండా ఇంకెవరు చేయలేరు. ఈ కెన్ మేనేజ్ ఎనీథింగ్. అటు విజయవాడ అతను. సో టూరిస్ట్కి వెళ్ళి ప్లేస్ నచ్చి, బ్యాంకాక్ నచ్చి సెటిల్ అయిపోయాడు అక్కడ. ఓకే. కానీ మీ లైఫ్లో ఈ 66 days అనేది కూడా దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ కదా? డ్యూ నో 66 days ఐ డింట్ హ్యాడ్ నా రెగ్యులర్ ఫుడ్ కాదు. ఎందుకంటే నాకు ఈ సీ ఫుడ్ అది ఇదంతా నాకు ఆ స్మెల్ కూడా పడదు. ఓకే. వెజిటేరియనా? కన్వర్టెడ్ వెజిటేరియన్. ఇది ఆ టైంలోనే? ఆ టైంలో నేను ఐ లివ్డ్ ఓన్లీ ఆన్ పీనట్స్ అండ్ కార్న్, బాయిల్డ్ కార్న్. ఓకే. అంతే, వేరే ఏం తినలే. అప్పుడప్పుడు బ్రెడ్తో చేసిన గార్లిక్ బ్రెడ్ ట్రీట్ ఒకటి దొరుకుతుంది, అది తినేవాడిని అంతే. మీ లైఫ్లో ఇంకా విసిగా వచ్చి ఉంటుంది పీనట్స్, ఆ కార్న్ ఇప్పటికీ అంతే. నాకు ఇష్టం అవి. పీనట్ కనబడితే ఫస్ట్ తినేయటమే. ట్రావెల్లో ఫస్ట్ ఉంటే ఆ పీనట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవటం. ఓకే. బాయిల్డ్ కార్న్ కానీ, కార్న్తో చేసిన వెరైటీస్ కానీ చాలా ఇష్టం లైఫ్. సో అదర్వైజ్ బ్యాంకాక్ ఈజ్ ద ప్లేస్. ప్రతి ఒక్కరిని నేను అక్కడికి వెళ్ళమంట. బ్యాంకాక్ని చాలామంది చూసే యాంగిల్ వేరు, నేను చూసిన యాంగిల్ వేరు. ఓకే. చాలామంది బ్యాంకాక్ అంటే దే గో ఫర్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒక ఫుట్ మసాజ్ నుంచి మొదలెడితే ఆ తర్వాత అన్ని మసాజుల దాకా అనుకుంటారు వాళ్ళు. అది అంతవరకే మీరు ఆగిపోతే మీ మైండ్ సెట్ అక్కడికి ఆగిపోతుంది. కానీ ఇఫ్ యూ గో రియల్లీ అండ్ ఎక్స్ప్లోర్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బ్యాంకాక్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఓకే. వాళ్ళు దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. వాళ్ళు ప్లస్ నో చీటింగ్. బ్యాంకాక్లో చీటింగ్ చూడడం. ఓకే. ఫేర్గా ఉంటారు, ఫేర్ ఎనఫ్. చీటింగ్ గీటింగ్ చేస్తే మనమే చేయాలి. ఇప్పుడు ఆ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్ టైమ్స్లో కానీ ఎప్పుడైనా వెళ్ళారా మళ్ళీ? ఏమన్నా 3-4 సార్లు వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అలా కంట్రీ చాలా డెవలప్ అయింది. ఫస్ట్ నుంచి చూస్తే మళ్ళీ చాలా అదే అన్నా నేను, దే ప్రోగ్రెస్డ్ ఎ లాట్. ఓకే. ఇప్పుడే మీరు చూడండి కరెన్సీ డిఫరెన్స్ కూడా చూస్తే, మేము ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఎంత, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ₹1, ₹1.17 అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ₹4, ₹5కి వచ్చేసింది అది. రైట్. అంటే వాళ్ళు ప్రోగ్రెస్ అయినట్టు కదా, మనం ఎక్కడ ఉన్నాం? అదే అండి నా యాంగిల్ ఇట్లా ఉంటుంది. ఓకే. చాలా మంది ఏమో చిన్న విషయాల దగ్గర ఆగిపోతారు, ఆ ఒక్క విషయం దగ్గర ఆగిపోతారు. మొత్తానికి అయితే బ్యాంకాక్ విశేషాలు బాగున్నాయి సార్ మీ దగ్గర అయితే. లైఫ్లో యూ షుడ్ గో. ఓకే. యూ షుడ్ గో అండ్ యూ ఎక్స్పీరియన్స్. సార్ మీరు ఎప్పుడైనా కానీ ఇలా మిమిక్రీ అనేది ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత చేస్తూ ఉన్న సందర్భంలో ఎవరైనా కానీ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ, అరే ఏంటి అని మీరు చేస్తున్న పనిని క్రిటిసైజ్ చేసిన సందర్భాలు కానీ, గేలి చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పోలేడన్నా ఎపిసోడ్ చేయొచ్చు వాటి మీద. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో చైతన్య, మీలో ఆ అవమానం లేకపోతే ఫైర్ లేదు. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ ఎనీ వన్. బాస్ 2000 కోట్ల బిజినెస్ చేసిన సినిమాలో హీరోగా చేసిన అతడికే తప్పలే అవమానాలు. మనం ఎంత ఉన్నా కదా. అందుకని లైఫ్లో ఇవన్నీ పాజిటివ్గా తీసుకుని అక్కడి నుంచి దాన్ని మర్చిపోయి నీ లక్ష్యం ఏంటో నీ ముందు ఉంటే అవన్నీ చిన్నగా కనపడతాయి. ఓకే.
కానీ ఇలాంటి సందర్భాల నుంచి కూడా మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు? అంటే ఆ ఇన్స్పిరేషన్గా ఏమనిపించింది అసలు? నేను అదే అనుకున్నాను, నాకు ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్. నేను అందుకే అంటే నేను ఐ ట్రీటెడ్ మై సెల్ఫ్ యాజ్ ఎ లైఫ్ కోచ్. నేను ఇంకోరికి నువ్వు అలా ఉండు అని చెప్పాలనుకున్నప్పుడు నేను అట్లా అప్లై చేసుకోవాలి కదా ఫస్ట్. ఇప్పుడు నేను ఇంకోరిని అరే నీకు అలా కాదు, ఇలా ఉండు, ఇలా ఉండు. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఐ మెయింటైన్ ఇన్ దట్ వే. అరే డూ దిస్, డూ దాట్, డూ దిస్, డూ దాట్. ఓకే. నేను చెప్పినప్పుడు నేను అప్లై చేసుకోవాలి కదా. నేను అలా ఉంటేనే ఇంకోటి చెప్పగలుగుతా, లేకపోతే ఎట్లా చెప్తాను నేను? కరెక్టే సార్. కానీ సింపుల్గా చెప్పాలంటే మీరు ఆర్టిస్ట్తో పాటు ఈ లైఫ్ కోచ్ అనేది కూడా మీకు ఒక ట్యాగ్ ఇస్తే మంచిదేమో సార్. జస్ట్ ప్లీజ్ ట్రై ఇన్ దట్ ట్యాగ్. అక్కడికే ఆపలేదు అనుకుంటా నేను. అదే అండి, ఐఎమ్ బెస్ట్ కుక్. ఓకే. వంటలు బాగా చేస్తా. కిచెన్ అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉంటే కిచెన్లో ఉంటా, బిజీగా ఉంటే లేను. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నేను డ్రైవర్ని పెట్టుకోను, నా డ్రైవింగ్ నేనే చేసుకుంటా. ఓకే. నా డ్రైవర్ కూడా ఓన్లీ లొకేషన్కి వచ్చి కార్ పక్కన పెట్టుకోవడానికి మాత్రమే అవసరం ఎప్పుడన్నా వస్తే. అదర్వైజ్ ఐ డ్రైవ్ మై సెల్ఫ్. లాంగ్ డ్రైవ్ చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్స్ ఐ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్. అవసరమైతే నేనే నడుపుతా. ఎక్కడికి వెళ్ళారు సార్? నేను అసలు ఎక్కడ అని చెప్పలేను. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే నేను కారులోనే వెళ్తా. సో అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఈ లాంగ్ డ్రైవ్స్? కానీ వస్తానే సడన్ గానా లేకపోతే ఎలా? సడనే. ఏదైనా ఫిక్స్డ్ ప్రోగ్రామ్లు వర్కౌట్ అవ్వవు మనకి. నాకు వారం రోజుల క్రితం నుంచి చేసే షెడ్యూల్స్ వర్కౌట్ కావు. నాతో ఉంటే ఒక గంట తర్వాత ఏం జరుగుద్ది అనే దాని మీదనే ఉంటుంది. అడ్వెంచర్స్ రెండు ఉంటాయి. ఒక గంట తర్వాత ఎక్కడ ఉన్నాను అట్లయితే నేను. ఓకే. ఎప్పుడన్నా ఫ్యామిలీ ట్రిప్లు అయ్యాలంటే మాత్రం దానికి పెద్ద ప్రణాళిక, అది కూడా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. సో అది నాకు వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను వైఫ్ని ముందు పంపించేసి తర్వాత నేను చేయని ప్లేస్లు ఉంటాయి. ఫంక్షన్లకు కూడా అట్లనే అవుతుంది. ఓకే. యూ గో ఇన్ యువర్ కార్, ఐ కమ్ ఇన్ మై కార్. సో మీ లైఫ్ వాళ్ళకి కూడా ట్యూన్డ్. నేను ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, మేమిద్దరం కలిసి లోయిన్ వెయిట్ వెళ్తున్నాం అంటే పలానా చోటుకి వెళ్తున్నాం, ఇద్దరం కలిసి అంటే నువ్వు వెళ్ళు, నేను వస్తా కదా, నేను పలానా చోట కలుద్దాం అంటారు తప్ప నాతో రారు. ఎందుకంటే మధ్యలో నేను 4-5 పనులు కంపల్సరీ చేసుకుంటూ వెళ్తా. ఇది మీ లైఫ్లో ఒక లాంగ్ జర్నీ కానీ మెమరబుల్ జర్నీ ఏంటది? ఏదైనా ఉందా? డ్రైవ్లో సార్. డ్రైవ్ ఎట్ ఎ స్ట్రెచ్ హైదరాబాద్ టు చిదంబరం, హైదరాబాద్ టు చిదంబరం దాకా స్ట్రెచ్ డ్రైవ్. ఓకే. అప్రాక్సిమేట్లీ ఒక 1600 కిలోమీటర్స్. 1000 అప్రాక్సిమేట్ వస్తుంది. 1700 చేంజ్ అంతే. ఓకే. ఒక డేలో అంతకన్నా ఎక్కువ కవర్ చేయలేము మనం. అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 2 బ్రేక్స్ తీసుకుంటాం కదా. చిదంబరం. ఓకే సార్, మీ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే ఆ మిమిక్రీ అనేది కూడా మొదలు పెట్టాను అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది? నాకు ఊహ తెలిసేటప్పటికి నేను 3 సంవత్సరాలప్పటికే 1 ఇయర్గా మాట్లాడడము స్టార్ట్ చేశానంట నాకు తెలిసి. బట్ 3 ఇయర్స్కి వచ్చేటప్పటికి మీరు నమ్మరు, నా ముందు వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడానికి భయపడేవాళ్ళు, పెద్దోళ్ళు. ఓకే. నేను వచ్చానంటే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఆపేసేవాళ్ళు. ఏంటి అక్కడ ఏం చేసేవారు ఏంటి అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నాను, 2-3 మాట్లాడుకుంటే న్యాచురల్గా వాళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో వాళ్ళు విని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డైలాగులతో సహా వేరే వాళ్ళ ముందు చెప్పడం మొదలెట్టేవాడిని అంట. అమ్మ ఈడు వచ్చాడా, ఈడు విన్నాడంటే అయిపోయాం రా మనం, అట్లా ఉండేది పరిస్థితి. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ మెమరీ ఉంది, ప్లస్ ఇమిటేషన్ అప్పుడే ఉంది యాక్షన్తో సహా. ఓకే. యాక్టింగ్ చేసుకుంటూ చెప్పేవాడిని అంట. ప్లస్ రెండోది విలేజ్ కాబట్టి నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఈ పక్షులు, కోళ్ళు, కుక్కలు ఇవంతా కదా, మేకలు, బర్రెలు, వాటన్నిటిని బాగా ఇమిటేట్ చేయడం అలవాటు. అవి చిన్న ఉన్నాయి, వాటితో ఆడుకోవాలి కదా. ఇప్పుడంటే యూ హ్యావ్ గ్యాడ్జెట్స్. ఐ ప్లేడ్ విత్ ఆల్ నేచర్, ప్రకృతితో ఆడుకున్నా నేను. సో అందుకని కోడి కనపడితే అని, చిన్నది కనపడితే అని, ఒక బర్రె కనపడింది ఇలా అన్ని రిప్లైలు ఇస్తాయా లేవా అంటే తిరిగి చూసిందా లేదా. సో ఇట్లా స్టార్ట్ అయింది కాస్త. ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ వాయిసెస్ ఆఫ్టర్ సీయింగ్ డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారి ప్రోగ్రామ్. ఇక అక్కడి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. ఓకే. సో దాని తర్వాత నేను మళ్ళీ మై నేమ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు లిమ్కా బుక్ ఇన్ 92 వెన్ ఐ డిడ్ ఎ ఫీట్. దానికి కూడా ఫాస్టెస్ట్ మిమిక్రీ అని క్రియేట్ చేశాను. Like imitating more sounds in short time, changing vocal cords to every 5 seconds to a different frequency. Okay. So that was the journey in mimicry.
ఓకే. అట్లా. ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ముందుకు వెళ్తూ ఇలా ఉన్న సందర్భాలు ఈవెంట్స్ కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ అనే సమ్ ప్లెంటీ ఆఫ్ అమౌంట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అనుకోవచ్చు. అయితే ఈ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడం అనేది ఎప్పుడు మొదలైంది అసలు మైండ్లో? ఫస్ట్ అసలు యాక్చువల్గా ఆర్టిస్ట్ అనే అవుదాం అనుకున్నా. దానికోసం డ్రామాలు వేసేటోడిని. ఓకే. నేను 10th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నప్పుడే నాకు నాటక సమాజం ఉండేది. దాంట్లో కొంతమంది ఆర్టిస్టులని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి శుద్ధ బొగ్గులతో మేకప్లు వేసుకుని స్టేజ్ డ్రామాలు వేసేటోళ్ళం మేము 10th వరకు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే అందరూ రిహార్సల్స్కి రాకపోవడం, సో డైలాగులు గుర్తుపెట్టుకోకపోవడం, వాడి డైలాగ్ కూడా నేనే ఏదో మేనేజ్ చేసి చెప్పేయటం, ఇవన్నీ జరుగుతూ ఉండేది స్టేజ్ మీద. ఇంక ఇది వీళ్ళు రావట్లేదని ఆ తర్వాత ఏకపాత్రాభినయాలు మొదలెట్టాం. ఓకే. సింగిల్ కదా ఏకపాత్రాభినయం. సో మళ్ళీ అక్కడే ద్విపాత్రాభినయం స్టేజ్ మీద అటు ఇటు కొన్ని మార్చుకుంటూ చేయడం మొదలెట్టాం. దెన్ అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆర్టిస్ట్గానే అట్లా మిమిక్రీకి ఎక్కువ ఫోకస్డ్ అయిపోవడం, మిమిక్రీగా షైన్ అయిపోవడం జరిగింది. బట్ ఆర్టిస్ట్గా రావాలని ఉన్నా ఇక్కడ ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో. ఓకే. మనని సపోర్ట్ చేసేవాళ్ళు, బ్యాకప్లు ఇవేం లేవు. సో అట్లా దానికోసం మళ్ళీ వి మేడ్ మెనీ ట్రయల్స్. సో లక్కీలీ వి గాట్ ఆ ఛాన్స్ తీసుకొని మళ్ళీ దాంతో అది ఇంకో దగ్గర ఫోకస్ చేసుకుంటా అట్లా 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 ఇక్కడ దొరికితే అక్కడ ఒక తీగను అంతే. పట్టుకుంటూ ముందుకెళ్ళిపోయే సందర్భాలు అనమాట. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాపు గారి దగ్గర మీరు ఇది రావడం కానీ అంటే ఆర్టిస్ట్గా అది చాలా గమ్మత్. నాకు యాక్చువల్గా పట్టాభిరామ్ గారు, మాది ఎట్లా ఉండేదంటే పట్టాభిరామ్ గారితో పరిచయం ఉన్నది వేణుమాధవ్ గారు ఇచ్చిన పరిచయం. ఓకే. పట్టాభిరామ్ గారు నన్ను ఏంటంటే తనతో పాటు ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన మ్యాజిక్, హిప్నటిజం, నేనేమో మిమిక్రీ, టాకింగ్ డాల్ చేసేవాడిని. ఓకే. అట్లా ఐ వాజ్ విత్ హిమ్ ఫర్ 17 years. 17 years ఆల్మోస్ట్ కొన్ని వేల ప్రోగ్రామ్స్ చాలా దేశాల్లో తిరిగి చేశాం. ఓకే. సో అయితే ఆయన స్లోగా హిప్నాటిజం మానేసి ఆయన కౌన్సిలింగ్ సైడ్ వెళ్దామని ఆయన డిసైడ్ చేసుకున్నారు. ఆయన బుక్స్ రాస్తూ కౌన్సిలింగ్ సైడ్ రావాలని ఆయన ఈ వాంట్ టు స్లోలీ కట్ డౌన్ హిజ్ మ్యాజిక్ షోస్ అండ్ ఆల్. రైట్. సో ఆ టైంలో ఇంకా ఆయన షోస్ నేను ఎక్కడ బయట చేసేవాడిని కదా, ఆయనతోనే చేసేవాడిని రెగ్యులర్గా. సో సడన్గా మళ్ళీ ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. ఆ టైంలో ఆయన బాపు గారిని పరిచయం చేశారు. బాపు గారిని పరిచయం చేయగానే ఇంకా ఒక పరిచయం ఇస్తే అక్కడే అతుకుపోవడం అంతే. అట్లా బాపు గారి దగ్గర ఫిక్స్ అయిపోయాయి. అలా కంటిన్యూగా ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ కంటిన్యూ అవుతుంది అట్లా. కానీ చాలా గమ్మత్తుంది సార్ ఇదైతే జర్నీ, చిత్రమైన జర్నీ. నాకు అసలు నా లైఫ్లో నేను ఈ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి ఒంటరిగా ఎక్కడన్నా సముద్రం ఒడ్డులో ఆ అలలతో కూర్చుని ఉన్నప్పుడు ఏంటి వాట్ వీఆర్, అసలు ఎక్కడ జర్నీ, ఏదో చిన్న పల్లెటూరు, అసలు మనకి పరిచయాలు ఏంటి, వ్యక్తులు ఏంటి, మన ట్రావెలింగ్ ఏంటి అని అప్పుడప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వి షుడ్ డూ సంథింగ్, ఇంకా ఏదో ఉంది మనకి. లైఫ్లో మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడన్నా ఇఫ్ యు మిస్ అన్ యాక్సిడెంట్ యు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఓహో ఇంకేదో చేయాల్సింది, అందుకే ఇక్కడ పోవాల్సిన వాళ్ళు ఉన్నాం అనిపిస్తుంది. నిజం సార్, అంతే కదా. అంతే. నాకు ఇప్పుడు అట్లా ఒక మిస్టరీగా నేను ఒక షూటింగ్ చేస్తున్నా ఒక లొకేషన్లో, ఫామ్ హౌస్లో. ఇల్లు ఉంటుంది, ఇల్లు ముందు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓకే. ఇట్లా ఇట్లా ఇది స్విమ్మింగ్ పూల్, ఇది ఇల్లు, ఈ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఒక ఈవినింగ్ ఫోన్ మాట్లాడుకుంటూ నేను నా కో ఆర్టిస్ట్ ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే. నీళ్లు లేవు స్విమ్మింగ్ పూల్లో. సో 6 feet పూల్, అది వాటర్ ఏం లేదు, కానీ నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఇట్స్ డార్క్ ఇన్ ద ఈవినింగ్. అలా మాడుతున్నా, సడన్గా చూస్తే నేను లోపల ఉన్నా, అందరు పైన ఉన్నారు. వాళ్ళు షాక్, అందరూ పడ్డారు. నేను ఎప్పుడు పడ్డాను తెలియదు. పడ్డప్పుడు నా ఫోన్లో ఫోన్ అన్న కింద పడాలి, అది లేదు. నా ఫోన్ నా చేతిలోనే ఉంది, మళ్ళీ ఫోన్ మాడుతున్నా. నేను ఎప్పుడు పడ్డాను, ఎప్పుడు నించున్నాను, ఎలా మాడుతున్నాను, వాళ్ళు షాక్. వాళ్ళు పైన ఉన్నారు వాళ్ళు. నేను ఫోన్ కట్ చేసి చూస్తే వాళ్ళు పైన ఉన్నారు, నేను కింద ఉన్నా. ఆ పడ్డప్పుడు వాళ్ళ షాక్ ఏంటంటే నేను ఎట్లా పడ్డానో వాళ్ళకి తెలియదు, కానీ ఎడ్జ్ చూసుకుంటే ఒక కార్నర్ ఎడ్జ్లో గ్రానైట్ ఎడ్జ్ ఉంది. ఒకవేళ పడ్డప్పుడు సైడ్కి కొంచెం తగిలినా కూడా నా తల పట్టు. అదే ఆఖరి రోజు. ఓకే. ఛాన్సే లేదు మీకు పడితే. కానీ
ఆ 6 వి feet నెవర్ నో అసలు ఏం జరిగింది అనేది నెవర్ నో, తెలీదు. ఓకే. అంటే ఇవన్నీ ఇట్లాంటివి మిస్టరీ లాగా ఉంటుంది మీకు లైఫ్లో. నేను షిరిడి వెళ్ళా దర్శనానికి. షిరిడి దర్శనం అయిపోయింది బ్రహ్మాండంగా. గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నా. బయటికి నేను, నా వైఫ్, నా డాటర్ ముగ్గురం వచ్చాం బయటికి. వస్తున్న టైంలో అక్కడ అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ గెస్ట్ హౌస్ ముందు పాత్ ఉంటుంది కదా, పాత్వే ఉంటుంది. దానికి వెహికల్స్ అలౌ చేయరు. పాత్వేలో వెహికల్స్ అలౌ, ఇట్స్ ఓన్లీ ఫర్ ది పెడెస్ట్రియన్స్, మామూలుగా నడిచే వాళ్ళకు ఉన్న దారి. దారిలో నేను దూరంగా మేము ముద్రం బయటకు వచ్చి ఆ బయట గార్డెన్ ఉంది, దాంట్లో కూర్చుందాం కాసేపు అని ఏదో మాట్లాడుకుందామని మేము ముగ్గురం బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూసి అవతలి క్రాస్ చేసే లోపు నేను దూరంగా చూస్తే ఒక అబ్బాయి, స్కూల్ డ్రెస్లో ఉన్నాడు. హీరో హోండా ప్యాషన్ నడుపుకుంటూ వస్తున్నాడు. నా పొద్దున నా లగేజ్ ఉంటే ఆ వాచ్మెన్ ఆపి నా లగేజ్ కూడా లోపలికి అలౌ చేయలేదు. ఆయన నడుచుకుంటూ లాక్కుంటూ వచ్చాం మనం. ఇప్పుడు చూడు ఆయన అలౌ చేశాడు అన్న నా వైఫ్తో. ఎట్లా అలౌ చేస్తాడు ఆయన అని. ఫుల్ స్పీడ్గా వస్తున్న ఆ వెహికల్ కింద పడింది. అరే పాపం కింద పడ్డాడు. అది ఆడ స్కిడ్ అయిన వెహికల్ జారుకుంటూ వస్తుంది. ఆడు కొద్ది దూరం తర్వాత ఆడు విడిపోయిండు వెహికల్ మీద నుంచి. ఇప్పుడు ఓన్లీ వెహికల్ వాజ్ ట్రావెలింగ్, ఓన్లీ వెహికల్ స్కిడ్ అయి వస్తుంది. ఆ స్పీడ్లో అంతే, ఆ స్పీడ్లో వెహికల్ జుర్రమని వస్తుంది. అంటే రోడ్ల మీద సినిమాల్లో చూస్తాం కదా కొన్ని మెరుపులు, ఆ రోడ్డుకు కదా అది గీరుకుంటుంది ఐరన్తో ఆ మెరుపులు అట్లా వస్తుంది. అరే పాపం అని నేను నించున్నా. నేను ఈ ఎడ్జుకున్నా, యాక్చువల్గా ఈ ఎడ్జుకున్నా సెంటర్లో. అట్లా వెళ్ళిన వెహికల్ అలా వెళ్ళొచ్చు. ఆ సడన్గా రింగులు తిరుక్కుంటూ నా సైడే వచ్చింది, టర్న్ చేసుకుంటూ నా సైడ్ వచ్చింది. ఓకే. అరే అది మన సైడే వస్తుంది అనగానే నా వైఫ్ ఒక సైడ్ దూకింది. నా డాటర్ ఏమో చిన్నది, అది అని చూస్తుంది సినిమా చూసినట్టు. దానికి ఎక్కడ తగులుద్దని నేను జంప్ చేసిన వల్ల మళ్ళీ పట్టుకున్న వెహికల్ని. పట్టుకుంటే అది రౌండ్ వేస్తుంది కదా, దాని మీద నుంచి నన్ను ఇంకో సైడ్ పడేసింది, రోడ్డు మీద పడ్డా. నేను పడి చూస్తే ఆ జారుతున్న వెహికల్ మీద నా డాటర్ పడి ఉంది. జారుతున్న వెహికల్, స్కిడ్ అయిన వెహికల్ మీద నా డాటర్ ఉంది. నేను అనుకున్నా అసలు దానికి ఎన్ని దెబ్బలు తగిలినాయో అయ్యా అనుకున్నా నేను. దిస్ హ్యాపెండ్ ఇన్ షిరిడి. ఓకే. తర్వాత చాలా మంది గుమిగూడారు, వచ్చారు, వాళ్ళని లేపారు అంతా, నా వైఫ్ అదే. తీరా చూస్తే నాకు లేవరా అట్లే. అక్కడ తగిలింది మీకు? నేను జంప్ కొట్టాను, నేను పడ్డాను ఇంకో సైడ్, నాకు లేవరా అట్లే. తీరా చూస్తే ఇది మల్టిపుల్ ఫ్రాక్చర్. ఇదంతా మల్టిపుల్ ఫ్రాక్చర్. ఈ హ్యాండ్ మల్టిపుల్ ఫ్రాక్చర్. ఇది ఇప్పటికి దీంట్లో టైటానియం ప్లేట్ ఉంది, 14 స్క్రూలు ఉన్నాయి ఈ చేతిలో. ఎప్పుడు జరిగింది సార్ ఇది? దిస్ హ్యాపెండ్ ఇన్ 2016. 2016. అక్కడ నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళి అరే యాక్సిడెంట్ కేసు కదా, పోలీస్ కేసు అంటే నేను బెటర్ అన్నా. అదే యాక్సిడెంట్ అంటే మీకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అది ఇదంటే నేను ఇక్కడ చేయించుకోను, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. భరించలేవు నువ్వు, మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది, ఎట్లా వెళ్తావు హైదరాబాద్ అని. నేనన్నా నాకు 2 ఆడవాళ్ళని నేను పెట్టుకుని షిరిడీలో మీరు థియేటర్లో నన్ను పెడితే వాళ్ళకి హిందీ రాదో వచ్చో నాకు తెలియదు, డోంట్ నో హౌ దే మేనేజ్. సో ఇక్కడ వద్దు, నేను హైదరాబాద్ అంటే నా ప్లేస్ కాబట్టి నేను అక్కడికే వెళ్తా అని నేనన్నా. వాళ్ళు ఏం చేయలేమన్నారు. మేము నువ్వు కేసు పెట్టినా అన్నావు, ఇది ఎట్లా చేస్తాం, ట్రీట్మెంట్ దిగలేమన్నారు. నేను కేసు పెట్టను, ఎందుకంటే నన్ను కొట్టింది వెహికల్, ఆ అబ్బాయి చిన్నోడు, అండ్ నేను పోలీస్ కేసు చేసి ఐ డజంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, దట్ టు ఇన్ షిరిడి. నేను మళ్ళీ నేను ఈ కేసు కోసం ఇక్కడికి రావడం కానీ ఇవి కానీ లేవు, నేను పెట్టనండి, నాకు ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేయండి అని ఇంజెక్షన్ ఇచ్చి నేను వాళ్ళతో ఇంజెక్షన్ ఇప్పించుకొని హైదరాబాద్ వచ్చా. మన గ్రౌండ్లోకి వచ్చామంటే మనం ఏమైనా చేసుకోవచ్చు. సో వచ్చేటప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న ఫ్లైట్ని మళ్ళీ ఈవినింగ్ కల్లా ట్రైన్ ఇమ్మీడియట్గా చేసుకొని ట్రైన్లో ఇలా పట్టుకొని కూర్చొని వచ్చా. ఐ నో ఐఎమ్ గెటింగ్ ద పెయిన్, నాకు తెలుసు, కళ్ళలోంచి నీళ్ళు గారిపోతున్నాయి, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను డోంట్ వరీ, దిస్ ఈజ్ అ కార్పెంటరీ వర్క్. ఓకే. బోన్స్ అంటే ఇరిగిన బోన్ని ఏదో చేసి అతికిస్తారు, నీకు ఆ ప్రాబ్లం లేదు. హెడ్ ఇంజురీ అవ్వద్దు, ఏదైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్లో హెడ్ ఇంజురీ అయితే ప్రాబ్లం. ఓకే. మిగతా ఏదైనా అతకలేచ్చు అని వాళ్ళకి ఏదో చెప్తున్నా. మొత్తానికి ఆ పెయిన్, విపరీతమైన పెయిన్ భరిస్తూ హైదరాబాద్ దాకా వచ్చేటప్పుడే డాక్టర్స్తో మాట్లాడుకొని నాకు ఏం జరిగింది చెప్పి ఓకే.
సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్, దిస్ ఈస్ ద వన్ అని వాళ్ళని చేసి ఇమీడియట్గా సో ఐ జాయిన్ ఇన్ హాస్పిటల్ అండ్ డాన్. థియేటర్లోకి తీసుకెళ్లే ముందు నేను డాక్టర్ని అడిగా, డాక్టర్ గారు నేను ఆమె రెగ్యులర్ షటిల్ ప్లేయర్, నేను షటిల్ ఆడగలనా అన్న. ఐ ప్లే క్రికెట్ అండ్ షటిల్, ఓకే, హ్యాపెన్ టు మై రైట్ హ్యాండ్. యా, స్వామి నీ చెయ్యి కరెక్ట్ షేప్లో వస్తుందా రాదా అని మేము అనుకుంటుంటే నువ్వు షటిల్ ఆడగలనా ఇది చేయగలనా అని అడిగితే ఏం చెప్తా నేను, లెటర్స్ డూ ఆర్ వర్క్ అన్నాడా. సో అప్పుడు సరే ఆపరేషన్ సక్సెస్ఫుల్. థర్డ్ డే మళ్ళీ నా కారు నేనే ఇట్లా పెట్టుకొని నేనే నడుపుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో అందరూ యాక్సిడెంట్ అయిందట అని అందరూ ఫ్రూట్స్ తెస్తారు కదా, యాపిల్స్ బత్తాయిలు పరామర్శకు వచ్చే వాళ్ళు అందరూ వస్తే ఇంట్లో లేను నేను. ఏంటంటే బయటే ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు, ఏ పని. ఐ వాజ్ వర్కింగ్, షూటింగ్స్ అన్నీ, షూటింగ్స్కి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే షూటింగ్ చేయలేకపోయాను ఇట్లా ఉంది. మళ్ళీ ఆ గ్యాప్ ఉండింది. బట్ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ వర్క్స్, వేరే ఏ పని ఉంటే ఆ పని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, చేసుకుంటున్నా కార్లు. ఎట్లా వెళ్తున్నాడు అంటే తనే నడుపుకుంటూ వెళ్తున్నాడు. సో నాకు అది ఇష్టం లేదు, నాకు నేనేదో సిక్ అయిపోయినా నేనేదో పేషెంట్ని ఆ ఫీల్ నాకు వద్దు. మీరు నమ్మరు, ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు 21 days తర్వాత తీయమంటే కట్ చేసాం, తీసాం. నేను ఈవెన్ ఐ వాజ్ ఆన్ ద స్టేజ్, యాంకరింగ్ కూడా చేశాను నేను స్టేజ్ ఎక్కి. ఇది ఉండాలి కదా, ఇది తీసి పక్కన పెట్టి దీన్ని స్టైల్గా జేబులో పెట్టుకుని యాంకరింగ్ కూడా చేశాను, స్టేజ్ యాంకరింగ్ విజయవాడలో పైలో కాలేజ్లో. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఒక్కరోజు చూపించాడు. ఎన్ని రోజులని అడిగా అంటే సార్ ఇది ఆల్మోస్ట్ ఒక 1 month ఉంటుంది ఫిజియోథెరపీ అన్నాడు. రేపటి నుంచి రావద్దు బ్రదర్, మీరే మరీ ఒకర్లా, మీ ఫీజు నేను ఇచ్చుకుంటా, కానీ ఇప్పుడు మీరు ఏం చేశారో అవన్నీ నేను చేసుకోగలను అని థర్డ్ డే షటిల్ ఆడడానికి వెళ్ళిపోయినా. దేవుడయ్యా మీరు, దేవుడు, షటిల్ అంత ఇష్టమా? షటిల్ ఆడడానికి వెళ్ళిపోయి నేను నమ్మరు, ఆ షటిలే నాకు ఫిజియోథెరపీ అయింది. నేను అదే చెప్తున్నా, నాకు ఇప్పటికీ పవర్ గేమ్ కాస్త టెక్నిక్ గేమ్కి మార్చుకున్నా. ఓకే, ఇంతకుముందు పవర్ ఉండేది, నౌ ఐ పుష్ టు టెక్నిక్. ఓకే, బట్ ఇప్పుడు నేను చూపిస్తే తప్ప తెలియదు మీకు. నేను అందుకంటే ఎవడన్నా అడిగితే ఆమె ఐరన్ మ్యాన్ అంట, బికాస్ దర్ ఈస్ అ పవర్ ఇన్ ఇట్. అప్పుడప్పుడు ఏదైనా టచ్ చేసి షాక్ కొడుతుంది వేరే వాళ్ళకి, బికాస్ ఆఫ్ దిస్ ఐరన్. సార్ ఇలా కళ్ళల్లోంచి నీళ్ళు రావడము, ఇలా బాధపడము, ఫిజికల్గా జరిగిన పెయిన్ కానీ అన్నీ ఉన్నది. కానీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక సందర్భంలో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చిన సందర్భం ఏదైనా ఉందా? ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే మనకు అదే అంటున్నా, నాకు అవమానాన్ని నేను అవమానంగా ఫీల్ అవ్వలే. అది ఎప్పుడు ఉంటుంది తెలుసా, నీకు ఇష్టం లేని పని నువ్వు చేసినప్పుడు ఉంటుంది. ఓకే, నీకు ఇష్టమైన పని దగ్గర నిన్ను ఎంతమంది ఎన్ని అవమానాలు పెట్టినా కూడా అది నీకు ఇష్టమైన పని కదా, అక్కడ నువ్వు ఫీల్ అవ్వవు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఫీల్ అవుతాం. ఓకే, వై యూ షుడ్ గో విత్ ఎక్స్పెక్టేషన్. నాకెవడో మర్యాద ఇవ్వాలి, నాకెవడో చైర్ ఇవ్వాలి, నాకెవడో పంచపక్ష పరమన్నాలు పెట్టాలి, నాకు అవసరం లేదు. యూ కాంట్ ఆఫర్ మీ ఏ టీ, నేను టీ కాఫీ తాగను, ఇంక నువ్వేం చేస్తావు నన్ను? రైట్, నాకేం కావాలి? నాకు ఏసీ రూమ్ అక్కర్లే, నాకు చెట్టు కావాలి. నా చెట్టు నువ్వు అడిగితే కాదు కదా, నా చైర్ నాకు ఉంటుంది, నా చైర్ నేను వేసుకొని నా చెట్టు కింద కూర్చుంటా. ఇంకేం చేయగలవు నన్ను? జీరో ఎక్స్పెక్టేషన్స్ అడుగు పెట్టేస్తారనమాట. అలా ఉన్నప్పుడే మీరు సర్వైవ్ అవుతారంట. ఓకే, ఇఫ్ యు గో విత్ ఎక్స్పెక్టేషన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నాకు ఈరోజు ఇది జరగాలి అని మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది దాంట్లో. ఓకే, డిసప్పాయింట్మెంట్ మే లీడ్ టు డిప్రెషన్. రైట్, అవుట్ ఆఫ్ డిప్రెషన్ యూ కెన్ సీ వాట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్. నా ఇండస్ట్రీలో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ ఇట్ కమ్స్ త్రూ ఏ డిప్రెషన్. ఓకే, తాత్కాలికమైన ప్రేమలు కోరుకుంటారు అక్కడ, తాత్కాలికమైన గౌరవాలు కోరుకుంటారు. అవన్నీ కీర్తి డబ్బు 2 అశాశ్వతం బ్రదర్. ఈ 2 మీతో రావు, ఉండవు. సార్ ఇండస్ట్రీలో రామప్రభ గారు నాకు బాగా క్లోజ్. ఓకే, ఓకే, ఆవిడ నాకు నానమ్మగా చేసింది. ఆవిడతో చాలా సార్లు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆవిడ బాధలు అవి ఇవన్నీ విన్నా, నేను అన్నీ మాట్లాడుకున్నాం. ఆవిడకు జరిగిన సన్మానాలు సత్కారాలు, అసలు గండ పెండరాలు, స్వర్ణాభరణాలతో ఆవిడకు సత్కారాలు, ఇవన్నీ జరిగింది, అన్నీ చూసింది. లైఫ్లో అంత ఎర్న్ చేసింది, అన్నీ పోగొట్టుకుంది, అన్నీ ఉన్నాయి.
ఇప్పుడు ఒక ఆశ్రమంలో తను మదనపల్లి దగ్గర కట్టుకున్న తన ఆశ్రమంలో సాయిరామ్ అనుకుంటూ ఉంది. పని ఉంటే చేస్తే లేకపోతే లేదు. ఓకే సార్ మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి సార్? ఉన్నదాంతో సంతృప్తి పడ్డమే, లేని దానికోసం ఇది చేయకూడదు. అదే అంటున్నా నేను, హ్యాపీనెస్ కమ్స్, మనం పేరు ఉన్నప్పుడు ఒక రకంగా, పేరు లేనప్పుడు ఒక రకంగా ఉంటే నీకు మనుషులు ఉండరు. ఓకే. టుడే ఈ రోజున నాకు నాతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్, వీఆర్ కనెక్టెడ్. ఓకే. విత్ ఫ్యామిలీస్ కనెక్టెడ్. ఎప్పుడో ఒక రోజు నా చాలామంది అంటారు, అరే నీకు టైం ఎప్పుడు? అరే నేను ప్రతి గంటకి ఒక కొత్త పని చేయాలనుకుంటా. నేను ఆమె కన్సల్టెంట్, బిజినెస్ కన్సల్టెంట్, ఫండ్ ఫర్ 5 కంపెనీస్. 5 కంపెనీలకి నేను బిజినెస్ కన్సల్టెంట్ని. ఐఎమ్ హెడ్డింగ్ ఏ కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే. స్టిల్ ఐ హ్యావ్ టైం. హౌ డు యూ మేనేజ్ స్టిల్ ఐ హ్యావ్ టైం. నన్ను ఎవరన్నా జర్నీ చేయాలంటే ఒక రోజు నాతో పొద్దున్న సాయంత్రం వరకు ఉంటే అర్థమన్నా అవుతుంది, లేదా అతనికి పిచ్చన్న ఎక్కుద్ది. ఏంటి ఇన్ని పనులు ఎలా, హౌ ఎలా? ప్లస్ వితౌట్ నాకేమి పెద్ద ఇప్పుడు నాకు ఇది తినాలనే కోరిక కూడా ఉండదు. ఏది ఉంటుంది తినేస్తా. నాకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి. చాలా మంది అంటారు వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్? డైట్ దానికి ఒక ప్లాన్ ఏంట్రా? నీకు ఆకలి వేసింది, దొరికింది తినేయి. యా. వై కాంట్ యూ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్? అంటే మీ బ్యూటీ సీక్రెట్ ఇట్స్ హ్యాపీనెస్ అనమాట. బీ హ్యాపీ, దట్స్ ఇట్. నేను ఎక్కడైతే ఉంటానో నేను హ్యాపీగా ఉండాలి. దాంతోపాటు నా చుట్టూ ఎంతమంది అయితే ఉంటారో ఎవ్రీ వన్ దేర్ షుడ్ బి అ లాఫ్ అండ్ స్మైల్. దట్ ఈస్ వాట్ నేను అది కోరుకుంటా. ఆ ఫన్ ఇష్టం, వైబ్ అది ఉండాలి అంతే. అక్కడ ఓ దారుణాలు జరిగిపోతాయి, అది ఇంకోటి అయిపోతుంది, ఇంకొన్నాం. కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది, ఇంట్రెస్టింగ్ అనేది మీతో ఒకటి ఉంది సార్. ఐ థింక్ నేను కాలేజ్ చదివే టైంలో అనుకుంటా, ఐ థింక్ ఇట్స్ వాస్ 2013 or 14 ఆ టైంలో మన పంజాగుట్ట మాల్ ఉంటుంది, ఐడియా ఉందా? సెంట్రల్ మాల్ అంటారు. సో అక్కడైతే మీరు ఇక్కడ రోడ్డు నుంచి అట్లా వెళ్తూ ఉన్నారు. మేము అప్పుడే కాలేజ్ అయిపోయింది, దోస్తులతో పాటు అట్లా వచ్చాము. ఎవరైనా ఆర్టిస్టులను చూసేటప్పుడు ఓ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. యు ఆర్ గోయింగ్ లైక్ ఎన్ సింపుల్ మ్యాన్. అరే ఆర్టిస్టులు ఇంత సింపుల్గా వెళ్తూ ఉంటారా? దట్ వాస్ మై ద ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఇండస్ట్రీకి నేను రాలేదు, అప్పుడే చూస్తూ ఉంటే అలా అనిపించింది. నాకు ఇప్పటికీ గుర్తు అనమాట ఆ మూమెంట్. అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ నార్మల్గా పర్సన్గా వెళ్తున్నారు. అరే ఇంత సింపుల్గా ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి అనిపించింది. నేను అదే అంటాను. నేనేంటంటే సి వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, యూ డూ ఇట్. అదర్వైజ్ యూ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. మనం అన్నిటికీ దూరం అయిపోతాం, హ్యూమన్ టచ్కి దూరం అయిపోతాం. ఏమవుతుంది ఇప్పుడు? సార్ నేను ఫస్ట్ టైము నేను ఒక దగ్గర పానీపూరి తినడానికి వెళ్తాను. నాకు ఇష్టం, రోడ్డు మీద తింటాం, నాకు తెలిసిన ప్లేస్. ఒక దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు సార్, మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు, నాలుగోసారి చూసిన అనుకో అంటే అయిపోయింది. ఫస్ట్ టైం చూసిన ఎక్స్ప్రెషన్ ఫోర్త్ టైంకి ఉండదు కదా. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఫస్ట్ టైం ఫోటో సెల్ఫీ అయిపోయింది, ఇంకేం కావాలి మీకు? అంతకు మించి ఉండదు కదా. ఓకే. నన్ను తినకుండా అయితే ఆపలేరు కదా. ఎక్కడన్నా ఉన్నా తింటూ ఉన్నా సరే ఒక ఫోటో అంటది, అయిపోయిన తర్వాత తీస్తా, అయిపోయింది. ఏమవుతుంది? దానికోసం నీ ఇష్టాన్ని దూరం పెట్టేసి వాళ్ళకు దూరం వెళ్ళిపోయి. సార్ ఇది మీరు కమర్షియల్గా లేకపోవడం వల్లే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వలేదు అని అనుకోవచ్చా? కాదు, ప్రొడ్యూసింగ్ కన్నా కూడా సెల్లింగ్ ఇంపార్టెంట్. ఓకే. ఐఎమ్ నాట్ ఎ గుడ్ సెల్లర్. నేను దాన్ని అమ్మలేకపోయాను. నేను 5 మూవీస్ తీశారు కదా. అదే అంటున్నా, ఆ 5 మూవీస్లో మేకింగ్ ఈజ్ డిఫరెంట్, ఓకే, సెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ దగ్గర నేను ఫెయిల్యూర్, ఓకే, మేకింగ్ దగ్గర సక్సెస్. ఆ 2 సబ్జెక్టులు అనే వాటి మీద నాకు గ్రిప్ లేకపోవడం వల్ల నేను లూజర్. కానీ ఒకదాని తర్వాత అంటే ఒకదాని దగ్గర పొరపాటు జరిగిందంటే ఓకే, రెండో దానికి మనం పాఠాలు నేర్చుకొని మనం నెక్స్ట్ వెళ్ళిపోతుంటాం. ఇట్లా 5 మూవీస్ దగ్గర కానీ ఎక్కడన్నా మిస్ అయినట్టు అనిపించిన మీకు ఏమన్నా అనిపించిందా? ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే సార్, సినిమా చాలా మంది చేయడం వరకు చేయొచ్చు, మనం అలాగే చేసాం. మనం అనుకుంటాం ఏంటంటే అరే మనం ఇన్ని నేర్చుకున్నాం, రెండో సినిమాకి వచ్చేటప్పటికి మనకి బిజినెస్ అంతా తెలుసు అనుకుంటాం. అక్కడ మళ్ళీ కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతాయి, థర్డ్కి అట్లనే అవుతాయి. నాకు అన్నిటికీ అట్లనే అవుతూ వచ్చింది. ప్రతిసారి కొత్త సబ్జెక్ట్ వస్తుంది మనకి సెల్లింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి.
ఇప్పుడు నేను అక్షరం వాజ్ ద లాస్ట్ మూవీ. అక్షరంకి వచ్చేటప్పటికి అక్షరం రిలీజ్ చేశాను థియేటర్లో, రెండో రోజుకే కోవిడ్ పట్టింది, లాక్డౌన్. అప్పుడు అనుకున్నాను అనమాట, ఇట్స్ నాట్ అవర్ జోన్. ఓకే, మన సినిమాని ఆపడానికి అంత పెద్ద కోవిడ్ వస్తే కూడా నువ్వు మళ్ళీ సినిమా చేస్తానంటే ఎలాగా? అంటే ఇప్పుడు కంప్లీట్ థింగ్స్ అనేది కూడా మారిపోయింది కదా, ఓటీటీ అని వచ్చింది. అండ్ థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అనేది. ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్కి వెళ్ళడానికి ఆలోచన ఉందా? ఇప్పుడు బిజీగా ఉన్నాం కాబట్టి అవసరం లేదు, ఖాళీగా ఉంటే నేను ఆలోచిస్తానేమో. ఓకే, ఇప్పుడు వెన్ ఐఎమ్ బిజీ యాజ్ అన్ యాక్టర్, ఆ టైంలో నేను చేసినవి కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది సినిమాలంటే, టీవీలో బాగా ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నా నేను, అందుకనే సినిమాలు రావట్లేదేమో, అందుకని మళ్ళీ సినిమాలే చేద్దామనే ఉద్దేశంలో ట్రైల్లో అట్లాంటివన్నీ జరిగినాయి. ఓకే, అటు సినిమాలు చేస్తూ సరే సినిమాలకి నేను కూడా వేరే ప్రొడ్యూసర్, అన్నిటికీ నేనే ప్రొడ్యూసర్ కాదు, ఐ వాజ్ కో ప్రొడ్యూసర్, ఐ వాజ్ అన్ అసోసియేట్ ప్రొడ్యూసర్, ఐ వాజ్ లైన్ ప్రొడ్యూసర్, ఇట్లా అయినవి చేసినాయి. అయితే ఈ జర్నీ అనేది మనం సినిమాకే వెళ్దాం అనే ట్రాక్ తీసుకుందాం అనే టైంలో ఆ డెసిషన్ తీసుకున్నా. ఇవంతా జరిగిన తర్వాత అవుట్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ మళ్ళీ ఆ గ్యాపే నాకు కరెక్ట్. ఎందుకంటే నేను అక్కడ లీడ్లో చేస్తున్నోడిని, నాకు చేంజ్ కావాలి. ఎందుకంటే టీవీలో అన్ని హీరోగా కంటిన్యూ అయినాయి, ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి నేను చేంజ్ అవ్వాలి. ఓకే, అంటే హీరోకి ఫాదరా యాక్సెప్ట్ చేయట్లా, ఎందుకంటే సేమ్ కనపడుతున్నావు కదా, అటు నీకు నన్ను హీరోని చేయలేరు, హీరో ఫాదర్ అనలేరు, అట్లానే తక్కువ బ్రదర్ క్యారెక్టర్ వచ్చిపోయే క్యారెక్టర్లో కాదు, రెగ్యులర్ క్యారెక్టర్ చేయాలి. అప్పుడు అది మనకు హీరో కానీ హీరో ఫాదర్ కానీ రెగ్యులర్ క్యారెక్టర్స్ అవుతాయి. సో అప్పుడు ఆ గ్యాప్ తర్వాతనే నా పేరు మీనాక్షి హీరోయిన్ ఫాదర్ యాక్సెప్ట్ చేశారు. హీరోయిన్ అంటే చిన్న ఏదో 16 నుంచి 18, 20 లోపే ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్కి అయితే ఓకే అన్నట్టుగా అట్లా తెచ్చారు. సో నౌ యాక్సెప్టెన్స్ వచ్చింది అట్లా. సో ఇక ఆ తర్వాత బిజీగానే ఉన్నాం కాబట్టి మనం తర్వాత ఉన్నప్పుడు చూద్దాంలే, ఎప్పటికైనా సార్ సినిమా వాడు సినిమాయే చేయగలుగుతాడు. అదే సార్, ఇక్కడ సంపాదించింది ఇక్కడే పోగొట్టుకుంటాడు, ఇక్కడే సంపాదిస్తారు, ఇక్కడ పోతుంది, వస్తుందా ఈ లాభము నష్టాలు ఇవన్నీ కామన్ ఇన్ బిజినెస్. యా, బట్ ఇట్స్ ఎన్ గుడ్ ఎగ్జాంపుల్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. మనం ఏమి ఏదో తాతలు సంపాదించిన ఆస్తులు పోగొట్టిన వాళ్ళం కాదు, మనమే కష్టపడి సంపాదించాం, మనమే ఇచ్చేసాం. యూజువల్గా ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ మీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరు ఏమన్నా అన్న సందర్భాలు కానీ ఏం లేవా? లేవు అసలు లేవు. ఫస్ట్ నుంచి ఒక ఫ్రీ హ్యాండ్ అనేది ఇచ్చేసారు. ఆ ఫ్రీడమ్ ఫస్ట్ నుంచి ఇంట్లో ఉంది. మన పేరెంట్స్ కూడా అట్లనే, దే బ్లెస్డ్, ఓకే యూ గైస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఏం చేసేవారు సార్ పేరెంట్స్? మా నాన్న హీజ్ అ ఫార్మర్. ఓకే, యాక్చువల్గా ఊర్లోనే ఉండి ఆయన వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత మా చదువుల కోసం వచ్చినప్పుడు ఆయన కాంట్రాక్ట్స్ చేద్దాం అనుకున్నారు, బట్ సమ్హౌ హీ డిడ్ంట్ వర్క్ ఫర్ హిమ్. ఓకే, సో వీఆర్ ఎర్లీ సెటిల్డ్ యాక్చువల్గా, మేము ముగ్గురం బ్రదర్స్. సో మై బ్రదర్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన డిటిఓ. తర్వాత నేను కూడా సైమల్టేనియస్లీ నాకేంటంటే ఏ పని చేసినా నేను సంపాదించుకుంటూ చేయాలనేది ఉంది. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికే నాకు డబ్బులు వస్తున్నాయి. ఓకే, సంపాదిస్తున్నా అప్పటికే నేను. ఐఎమ్ బెటర్ నా, అప్పటికే నా బట్టలు నేను, నా అన్ని నేను, నా ఫీజులు నేను, అవసరమైతే అప్పుడే నేను ఇంకొకరికి హెల్ప్ చేసే స్థాయికి ఉన్నా. సో కాబట్టి మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా సంపాదించుకుంటున్నాడు కదా, ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, అందుకని ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఆ సంపాదన వల్లేనేమో మీకు కూడా ఇంట్లో వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చింది. కానీ అంతేకాదు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఇంట్లో ప్రతి పిల్లోడు ఐదర్ డాక్టర్ అన్నా ఇంజనీర్ అనుకుంటారు. మనం డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నాం. నాకేంటంటే నాకు ఎక్స్పోజరు, నేను ఇలా ఇప్పుడు నేను బిఏ లిటరేచర్ చేశాను, బిఏ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి దాని తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశా, దెన్ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేశా, దెన్ పీజీ డిప్లొమా ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ కన్వర్సేషన్ చేశా, దెన్ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ హెచ్ఆర్ చేశా. సో దిస్ ఈస్ హౌ మై ఎడ్యుకేషన్ వాజ్. నాకు ఇప్పుడు ఏం లేకపోయినా నేను ఇంకో ఉద్యోగం చేసుకొని కూడా బతికేయగలను. ఓకే, నేను అందరికీ అదే చెప్తా, డోంట్ ఏదో ఇంటర్ ఫెయిల్ అయ్యో 10th వదిలేసి నాకు సినిమా అంటే పిచ్చి అని రావద్దు. అరే పిచ్చ, అంత పిచ్చ వద్దు ఇక్కడ. యూ షుడ్ హ్యావ్ ఎ కెపాసిటీ టు డూ సంథింగ్ ఎల్స్. ఎప్పుడు ఒకటే స్టేజ్లో ఉండం కదా, ఎప్పుడు ఒకటే లైన్ ఉండదు, ఒకటే లైన్ ఉండదు. డోంట్ ఇమాజిన్ దట్. గ్లామర్కి గ్రామర్కి తేడా ఉంటుందండి. ఓకే,
గ్లామర్ అనేది అశాశ్వతం. అద్భుతమైన అందగత్తెలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏమీ చేయలేరు. అందగాళ్ళు కూడా ఉండదు. ఏదో రోజున మీకు విగ్గు రావాల్సిందే, ఏ రోజున మీసాలకు రంగేయాల్సిందే, తప్పదు కదా. యా మరి అలాంటప్పుడు ఇఫ్ యూ డిపెండ్ ఆన్ గ్రామర్ పేస్ యూ మోర్. ఓకే. మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తే, ఇప్పుడు ఒబామా కూడా ప్రెసిడెంట్ నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నో సార్. హీఈస్ ఎ ట్రైనర్. హీ గోస్, ఆయన లెక్చర్ మీరు కావాలి అంటే యూ హ్యావ్ టు పే ఫర్ హిమ్. ఓకే. దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అట్లా మనం ఒకటే దాని మీద డిపెండ్ అవ్వద్దు. సో ఒకటి అనేది మనం పెట్టుకోండి. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఇంకొక దాంట్లో మనకు పర్ఫెక్షన్ ఉండాలి, ఇంకో లైన్ మనకు ఉండాలి. అప్పుడే ఈ రెండు కలిపితే బ్యాలెన్స్ అవుతుంది. లైక్ ఏ బ్యాకప్ ప్లాన్. లేకపోతే ఇప్పుడు నా గ్యాప్, నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా? నా గ్యాప్ లేదు. నాకు ఈరోజు షూటింగ్ లేదు, నేనే చెప్పాను నాకు ఈరోజు షూటింగ్ లేదు కాబట్టి మీ షూటింగ్ ఉంది. మీ షూటింగ్ తర్వాత నాకు ఐ లైన్డ్ అప్ 5 మీటింగ్స్ ఉన్నాయి నాకు. ఓకే. ఆ తర్వాత ఇంకో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎంపీ ప్రోగ్రాంలో కూడా ఇట్లానే ఉంటాయి. వాళ్ళకు కూడా ఇట్లానే ఉంటుంది, నాది కూడా అట్లనే ఉంది, నాకేం తక్కువ లేదు. కాకపోతే వాళ్ళకు ఒక సెక్రటరీ, వాళ్ళకు డ్రైవరు, లేకపోతే ఇంకొన్ని ఉన్నాయి. కాదు నాకు ఆ అవసరం లేదు కాబట్టి నా అన్నీ నేను చేసుకుంటా. మీ వరకు విషయానికి వచ్చేటప్పటికి సార్, ఎక్కువగా మీకు గుర్తింపు వచ్చింది సీరియల్స్లోనా సినిమాల్లోనా? సీరియల్సే. నో డౌట్, స్ట్రైట్ కట్ ఇన్ సీరియల్స్. ఓకే. సినిమా ఈరోజు దాకా ఆ స్థాయి అనేది రాలేదు. మొన్న వచ్చిన జనవరిలో రిలీజ్ అయిన కేసీఆర్ డెఫినెట్గా సినిమాకి సంబంధించి అదొక ల్యాండ్ మార్క్గా చెప్పచ్చు. ఒక ఇంపాక్ట్ అనేది కూడా ఇచ్చింది. ఎస్. అంటే అందరూ చూసిన ఇమేజ్ వేరు. నేను ఒక విలేజ్ కల్ట్ సినిమాలో ఒకటి లంబడి తండాలో ఒక బుకియా నాయక్ అనే ఒక పేరుతోని, అమ్మ నన్ను ఎందుకు, నేను ఒకసారి నేను ఎక్కడి నుంచో ట్రావెల్ చేస్తుంటే ఒక ఆయన కలిసాడు, అన్నా మన వల్ల నిలబెట్టినావు అన్నా నువ్వు అన్నాడు. ఎందుకన్నాడు ఇట్లా అనుకున్నా, చదివితే మన ఎస్టీ కమ్యూనిటీ నుంచి బాగా లేచినావు అన్నా నువ్వు అన్నాడు. అంటే నన్ను ఆ కమ్యూనిటీ అనుకున్నాడు. ఓకే. అమ్మ అనుకున్నాడు అంటే సక్సెసే కదా. అంతే. He don't know about me from where I am, what background I am. అంటే నేను ఆ కల్ట్ సినిమాలోకి ఒక విలేజ్ కట్లోకి వెళ్ళినట్టేగా. నేను అప్పటికి బాధపడ్డా. నేను ఇంకా చాలా, నేను రాకేష్తో అనేవాడిని, అరే నాకు ముందన్న చెప్పొద్దా రాకేష్, ఇంకొన్న మనం కలెక్ట్ చేసుకునేటోళ్ళం, ఇంకొన్ని కాస్ట్యూమ్ వైజ్ ఇంకా కేర్ తీసుకునేటోళ్ళం. అంటే ఇంకొంచెం అంటే నేను అనేటాను, అంటే మెడలో ఒక కంఠం ఉండాలి, కాలుకు పట్టీలు ఉండాలి, చెవులకి ఇవి ఉండాలి, నాకు తెలుసు అంటే అన్న మనది కానీ అన్న అనేవాడు రాకేష్. హీఈస్ అ గుడ్ సెల్లర్. నేను అదే అంట, ఆ సినిమాని తీయడమే కాదు, సినిమాని తీసుకెళ్ళడం, సినిమాని అమ్మడం, సినిమాని బిజినెస్ చేయడం, అది నాకు లేదు. ఆ డిఫరెన్స్ అనేది అక్కడ చూసింది నేను. ఓకే. డబ్బులుంటే ఎవడేం చేయొచ్చు ప్రొడక్షన్. యూ షుడ్ నో హౌ టు మేక్. ఒక ఆడియో ఫంక్షన్కి కావాల్సిన గెస్ట్లను ఎలా తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఎలా ప్రమోట్ చేసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే అన్న ఇప్పటివరకు అయితే 30,000 ఎపిసోడ్సా? అన్ని సీరియల్స్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని సీరియల్స్ అంటే ఇప్పటికి? 31 ఇప్పుడు రన్నింగ్ సీరియల్. ఏ సీరియల్ చేస్తున్నారు ప్రెసెంట్? ఉమ్మడి కుటుంబం ఫర్ జీ తెలుగు. ఓకే. బాగుంటుంది క్యారెక్టర్. వర్ధన్ గారు డైరెక్టరు, రమణ బంగారు ఆయన ప్రొడ్యూసర్. ఆయనకి 5 సీరియల్స్ నడుస్తున్నాయి వాళ్ళవి. ఓకే. బంచ్ ఆఫ్, ఇట్స్ అ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఒకవేళ లోహిత్ గారు ఆర్టిస్ట్ కానీ ఈ ఫీల్డ్లో లేకుండా ఉండింటే ఏమైండేవారు? డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ టు కార్పొరేట్ సెక్టర్, రైట్? సహారా అక్కడ నుంచి ఇంకా I don't know where I would have, but I would have been into some corporate sector, but not in Hyderabad. ఎందుకంటే నాకు అప్పటికే నా ఎక్స్పోజర్కి, నాకున్న ఇదికి, నన్ను ఎవరన్నా అడిగితే వేర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంట. ఐ మీన్ ఇండియన్ అండ్ ఇండియా. ఎందుకంటే నాకు ప్రాంతం కానీ భాష పరిధి కానీ లేదు. ఓకే. ఎందుకంటే నేను హిందీ కూడా అంతే పర్ఫెక్ట్. మీరు అన్నారుగా గ్లామర్ అండ్ గ్రామర్. ग्रामर इंपॉर्टेंट है. आज अगर आप बोले तो यहाँ से अगर निकल जाओ बोले तो निकल जाऊंगा और दूसरी जगह जी लूंगा. ఓకే. कोई दिक्कत नहीं. నన్ను పంజాబ్లో వేస్తే కూడా బతికేస్తా. यार पुत्रगे नहीं अन्य हम यहाँ भी खुश हैं वहाँ भी खुश हैं, कैसा भी चलनी है, कोई दिक्कत नहीं है इस बात की. तो మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇమిటేట్ చేసేవాళ్ళు కాబట్టి ఎక్కడున్నా ఏదున్నా కానీ అట్లే క్యాప్చర్ చేసేస్తారు.
అందుకే అంటా నేను, ఇది సార్ ఆకలితో ఉండాలండి ఎప్పుడైనా, కడుపు నిండద్దు. ఆకలి ఉంటే కసి ఉంటుంది, రైట్, సాధించాలని తపన ఉంటుంది. అందుకే తక్కువ తినమంట అందరినీ. అది వేరే రగులుతూ వాళ్ళకి ఉంటుంది. వేరే వాళ్ళకి ఎక్కువ పెట్టేయండి, చుట్టూ వాళ్ళకి ఎక్కువ పెట్టేసేయండి. ఎందుకంటే మీకు కసి మీకు కావాలి. రైట్. మరి ఇంకా ప్రొడ్యూసర్గా అడుగులు వేసే సందర్భాలు కానీ చెప్పలేము. నేను అనేది నెక్స్ట్ 1 అవర్కి ఏం జరుగుద్ది అనేది. డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ఒక గట్టి నిర్ణయం దీనికి సంబంధించి, ఇప్పుడు నేను సినిమా చెయ్యను అంట, రేపు చేస్తా, అప్పుడు మళ్ళీ నువ్వే పట్టుకుంటావు నన్ను. అన్నా ఏంటి ఇలా అన్నావు ఏంటి ఏరా చెయ్యనని చేసిన లోహిత్. ఐ డోంట్ డూ దాట్. ఓకే, యూ నెవర్ నో. కాన్సెప్ట్ ఏమైనా బెస్ట్ ఏదన్నా వచ్చింది అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను అక్షరం చేసినప్పుడు నాకు తెలుసు అది టఫ్ సబ్జెక్ట్ టు డీల్ అని. మేము జాకీ గారు మేము చేస్తున్నప్పుడే అనుకున్నాం. కాకపోతే మా ఎయిమ్ ఏముండిందంటే కొన్ని మంచి సబ్జెక్టులు చెయ్యాలి అని మేము అనుకున్నాం కాబట్టి చేసాం. ఎందుకంటే సినిమా అనేది ఒక బలమైన మీడియం, ఎఫెక్టివ్గా వెళ్తుంది సమాజంలోకి. వై టుడే మనం ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు అంటుంటారు? ఆ పోర్ట్రేట్ అయ్యి ఆ పవన్ కళ్యాణ్ చూసి, ఆ సినిమాలు చూసి, ఆ స్టైల్ చూసి, ఆ పద్ధతి చూసి, అదే కదా ఈరోజు ఆయన్ని ఆ స్థాయిలో నిలబెట్టింది. అవునంతే. రెండోది, ఆ స్థాయిలో నిలబెట్టడానికి కారణం ఆయన క్యారెక్టర్ కూడా, ఆ వ్యక్తిత్వం అనేది కూడా అందరినీ అంతే కదా. inspire అయ్యేలా అందరికి ఉండేది ఆ కాబట్టి. స్టోరీస్ అవే కదా మీకు వచ్చేది. బట్ యూ టాక్ అబౌట్ చిరంజీవి ఏంటంటే అసలు ఒక మనిషి, ఒక కానిస్టేబుల్ కొడుకు ఇండస్ట్రీలోకి రావడానికి తను పడ్డ తపన, ఎంత బ్యాలెన్స్డ్గా మాడతారు ఆయన. ఎప్పుడన్నా మనం చూసామా? ఎక్కడన్నా ఎవరినన్నా ఇది చేయడం చూసామా? ఎంత స్థిత ప్రజ్ఞత కావాలి మీరు అన్న మొదటి పదం. వాళ్ళని చూస్తే మనం ఎక్కడున్నాం? వేర్ వీఆర్. వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్. నేను అందుకనే ఎక్కడైనా మాట్లాడితే నేను లైవ్ ఎగ్జాంపుల్సే మాట్లాడతా. నేను ఎవరెవరో చరిత్రలు చెప్పను, ఓకే, పాత గ్రంథాల చరిత్రలు. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మన ముందు. బోలెడన్ని ఏం చెయ్యాలో చెప్పే చరిత్రలు ఉన్నాయి, ఏం చేయకూడదో చెప్పే చరిత్రలు మన ముందే ఉన్నాయి కదా. ఏం మాట్లాడాలో ఉన్నాయి, ఏం మాట్లాడకూడదో ఉన్నాయి, ఎలా ఉండాలో ఉన్నాయి, ఎలా ఉండకూడదో ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ ఏమో ఆడుకోవచ్చు కదా. వై టు టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్? ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికైనా కానీ, మీరు ఇలా ముందుకు రావడానికైనా కానీ, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడానికి సర్కిల్ అనేది ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మీకు అదే ఉపయోగపడిందా? ఎస్, నాకంటూ నా సర్కిల్ డెఫినెట్గా ఉపయోగపడింది. ఆ సర్కిల్లో కూడా మీ గురించి నెగిటివ్ లేకపోతే మీకు ప్లస్. ఓకే, కానీ ఎంత ఉన్నా కానీ ఎక్కడో ఒక నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళు పక్కా ఉంటారు కదా. ఇక సి, అవుట్ ఆఫ్ 100% ఇఫ్ యూ స్కోర్ మార్క్స్ వేసుకుందాం, ఓ 80-70 దాటితే ఇట్ ఈస్ ప్లస్ ఫర్ యూ. 10, 20, 30 ఈజ్ ఆల్వేస్. మనం చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు చేయలేనిది ఏదన్నా మనం చేసినప్పుడు వాళ్ళు పడే బాధలోంచి వచ్చే నెగిటివిటీ ఉండొచ్చు. దానికి మనం ఏం చేయలేము. అట్లాంటి వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోగలం. ఓకే, సి ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నేను నా పేరు మీనాక్షి షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్, మార్నింగ్ 8 అంటే నేనేంటంటే నాకు టైం చెప్పాలి, ఒక మెసేజ్ ఏదైనా పెడితే చాలు. అంతేగాని సార్ బయలుదేరారా, లేచారా, వస్తున్నారా, ఎంత దూరంలో ఉన్నారు, నథింగ్ డూయింగ్. టైం అంటే టైం కొంటా. ఆ రోజు రాత్రి బీభత్సమైన గాలి దుమారం, పెద్ద ఇదయ్యి రోడ్లు తెగిపోయి, నానా అసలు కమ్యూనికేషన్ కట్ అయిపోయి, ఫోన్లు మెసేజ్లు ఏమీ లేవు ఎక్కడ కూడా. ఓకే, నేను యాజ్ యూజువల్ నా టైం ప్రకారం నేను లొకేషన్కి వెళ్ళా. లొకేషన్లో ఏం లేదు, ఎవరు లేరు. నోబడీ సార్, నోబడీ ఇస్ దేర్ ఇన్ ద లొకేషన్. వాళ్ళు నా కోసం రాత్రంతా ట్రై చేశారు, వాళ్ళకు కుదరలేదు, మెసేజ్ రీచ్ అవ్వలేదు. నా మానాన నాకేం రాత్రి పడుకుంటా, పొద్దున్న లేస్తా. పొద్దున యాజిటీజ్ లేచాను, టీవీ చూస్తే వరదలు ఉన్నాయి, ఆ రోడ్డు కట్ అయిందా, ఇంకో రోడ్డు ఓపెన్ అయి ఉంటుంది అని నేను మొత్తానికి నేను లొకేషన్కి ఆన్ టైం చేరుకున్నా. లొకేషన్లో ఎవరు లేరు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరు లేరు. ఏం జరిగింది అని చూస్తే మళ్ళీ అక్కడి నుంచి ఐ ట్రై టు డెవలప్, ఎక్కడున్నారు, ఏం జరిగింది అది ఇదని కాంటాక్ట్ చేస్తే వీళ్ళందరూ ఒక ప్లేస్లో ఉన్నారు, ఇంకో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి నువ్వు ఎట్లా వచ్చావు, వాళ్ళ ఆశ్చర్యం. అంటే అవును, ఇంకో రూట్ ఏదో ఉంది, ఆ రూట్లో ఇట్లా తీసుకొని నా రూట్ ప్రకారం నేను వచ్చాను. నాకు అన్ని రూట్లు తెలుసు, నేను గూగుల్ మీద డిపెండ్ అవ్వను. ఓకే, ఒక దగ్గరికి వెళ్ళాలంటే 10 రూట్లు ఉంటాయి, 10 రూట్లు నాకు తెలుస్తాయి. ఎట్లా తెలుస్తాయి అంటే తెలుసు. హైదరాబాద్ అంతా నడుచుకుంటూ తిరిగాను బస్ నేను. ఓకే, హైదరాబాద్ మహానగరాన్ని కాళ్ళ మీద నడుచుకుంటూ తిరిగా. ఐ నో ఆల్ ది రూట్స్. సో
అప్పుడు మేనేజర్ వచ్చి సార్ సారీ సార్ అసలు రాత్రి ట్రై చేశాను మీకు రీచ్ అవ్వలేదు అది ఇది అని నేను నవ్వుతూ ఉన్నా. ఐఎమ్ జస్ట్ స్మైలింగ్. ఇప్పుడు ఏందంట అంటే సారీ సార్ మీకు చెప్పలేకపోయినా మీరు ఇంత ఇబ్బంది పడుకుంటూ లొకేషన్కి వచ్చారు అది ఇదంటే ఏం పర్లేదు నీ తప్పే ఉంది దాంట్లో. రాత్రి గాలి దుమారం తెచ్చింది నువ్వు కాదు కదా, కమ్యూనికేషన్ సిస్టమ్ నీది కాదు కదా, అంతకు మించి ఏం చేయగలుగుతాం మనం. నేను అది అర్థం చేసుకోకుండా ఆ మాత్రం చెప్పకుండా నన్ను ఇంత ఇబ్బంది పెడతారా అని మాట్లాడితే ఎలా ఉంటుంది అనా కదా. అంతే హ్యాపీగా అక్కడ ఇరుక్కున్న ఆర్టిస్టులను మళ్ళీ నేను నా కార్లో తీసుకొని నేను సిటీకి తెచ్చాను. నైట్ అక్కడ ఇరుక్కున్న ఆర్టిస్టులను నా కార్లో తెచ్చాను సిటీకి. ఓకే, సూపర్ అన్న. ది జర్నీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్స్ నెక్స్ట్ ఇన్ లోహిత్ గారి లైఫ్ అంటే ఏం చెప్తారు మీరు? రేపటి గురించి ఆలోచించకపోవడమే. రేపు నీ చేతిలో లేదు బ్రదర్స్లో. సంథింగ్ మే బిగ్ హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్, బట్ స్టిల్ ఎనీ ప్లానింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్? వర్క్ అనేది డెఫినెట్గా చేయాలి. నేను అనేది ఏంటంటే నా ముందు కంపెనీలు ఉన్నాయి, నా మీద ఆధారపడ్డ మనుషులు ఉన్నారు, టీమ్స్ ఉన్నాయి. లైక్ ఐ హ్యావ్ వెల్ గ్రో కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, ఐఎమ్ హెడ్డింగ్. దాంట్లో దాదాపు ఒక 50,000 మంది టీం ఉన్నారు నా కింద. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్ ఆల్ ఓవర్ ఇండియా. సో నేను ఎంతసేపు నేనేం ఆలోచిస్తా అంటే ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇప్పుడు నాకేం అవసరం లేదు. నేను ఇంకోరి లైఫ్లో ఎలా ప్లేస్ అవ్వాలి అంటే నేను ఒక అబ్బాయితో మాట్లాడాను అనుకోండి, నేనేం చేస్తానంటే మాట్లాడినప్పుడు అతనితో మాట్లాడి అతని ఇంట్రెస్ట్ ఏంది, ఆ ఇంట్రెస్ట్ లైన్లో ఉన్నాడా లేదా, దానికి సంబంధించిన కనెక్ట్స్ అన్నీ అతనికి ఉన్నాయా లేవా. కనెక్ట్స్ లేకపోతే నేను కనెక్ట్ ఇస్తా. ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, నువ్వు నిజంగా ఇండియాకి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావా, ఈ దేశానికి మెడల్ తేవాలనుకుంటున్నావా, అయితే నీ అప్రోచ్ ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, ఎట్లా వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే నాకు స్పాన్సర్స్ లేరు, నాకు న్యూట్రిషన్ లేదు. అరే నువ్వు ఏం తిన్నా బలం అనేది ఉంటుంది. నీ శరీరం బలాన్ని ఎలా పట్టుకోవాలి, దానికోసం నీ టైమింగ్ ఏంది, నువ్వేమేం చేస్తున్నావు, నీ సాధన ఎలా ఉంది, ప్రతి దానికి ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ అనేది వేసుకుంటే లైనప్. ఓకే నెక్స్ట్ నీకేం కావాలి, ఇది కావాలి, నీకు స్పాన్సర్ కావాలి, లేకపోతే నీకు దీనికి ఇది కావాలి, నీకు ఇంక కోచ్ కావాలి, ఇద్దాం. ఓకే, ఇట్లాంటి అప్రోచ్లో వెళ్తా. అట్లా నా సర్కిల్ మొత్తం అట్లనే తయారు చేస్తున్నా. ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ కూడా చేస్తా. నేను చాలామంది ఉంటాను తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఇంటర్ చేసిన తర్వాత డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా. నేనేమంటానంటే వాళ్ళని ఫస్ట్ నువ్వు చేసేదాని తర్వాత ఇంజనీరింగ్ చేసావు, ఓకే 3 years, దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అంటే జాబ్ చేస్తా. ఓకే జాబ్ వరకేనా నీ ఆలోచన, లేకపోతే దాని తర్వాత ఇంకేమైనా చేయాలనుందా, ఎంతవరకు ఉంది నీ ఆలోచన, దాన్ని బట్టి స్కేల్ అప్ చేస్తాం. ఐ స్టడీ ద బ్రెయిన్ ఫస్ట్. ఓకే వీడి ఆలోచన ఎంతవరకు ఉంది, ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని ఉంది, లేదు వీడి ఆలోచన ఇంకో కంపెనీ పెట్టాలని ఉంది, లేకపోతే జాబ్ క్రియేట్ చేయాలని ఉంది, లేకపోతే ఒక ఇన్వెన్షన్, కొత్త ఇన్వెన్షన్ని ప్రతిదాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే ఆ ఇన్వెంటరీ వచ్చింది అనుకోండి, అలాంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చేదే అభివృద్ధి. యూఆర్ మోర్ దెన్ ఆర్టిస్ట్. ఆ ప్రోగ్రెస్ కోసం ట్రై చేస్తా. ఓకే, సంథింగ్ డిఫరెంట్ అన్న. ఏంటంటే మీతో మాట్లాడుతుంటే మీ గురించి ఇంత లోతుగా తెలుసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఉన్న పర్సెప్షన్ లైక్ ఆ పర్సన్ మాత్రం కానే కాదు, హీ సంథింగ్ డిఫరెంట్ అని మాత్రం ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి కూడా అర్థం. నా లొకేషన్లో కూడా షార్ట్ గ్యాప్లో నా మీటింగ్సే నడుస్తాయి. చెట్ల కింద 2 చైర్లు వేసుకుంటే నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు లొకేషన్కి వస్తారు, ఆ మీటింగ్లు ఉంటాయి. అంతే తప్ప నాకు గాసిప్స్ కానీ వేరే దానికి స్కోప్ లేదు. నేను ఆ స్కోప్ ఈను. గాసిప్స్లోకి నేను రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ టాక్ అబౌట్ అదర్స్. నాకు అవసరం లేదు. వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అస్సలు అవసరం లేదు. మీరు నన్ను అడగచ్చు, మీరు పబ్కి వెళ్తారా, క్లబ్కి వెళ్తారా, నేను మందు తాగను, కానీ మీరు పిలిస్తే వస్తా. పబ్కి వెళ్తుంటారా? పిలిస్తే వస్తా, కానీ నేను ఎంతసేపు ఉంటానో నా ఇష్టం. మీరు నన్ను పబ్కి రమ్మన్నా క్లబ్కి రమ్మన్నా వస్తా, ఎంట్రీ ఇస్తా, అటెండెన్స్ ఉంటుంది, కానీ ఎగ్జిట్ మీరు ఉన్నంతసేపు ఉండదు. ఎందుకంటే నేను నా స్లీప్ టైమ్ ఈజ్ స్లీప్ టైం. ఓకే, నేను 10:30 దాటితే నేను లేచి ఉండను. అంటిల్ అన్లెస్ ఇఫ్ ఐ వర్క్, అది షూటింగ్ అంటే తప్ప. ఓకే, షూటింగ్ ఆర్ ఇస్ దర్ ఎనీ ఇంపార్టెంట్ మీటింగ్ అంటే తప్ప 10:30 తర్వాత నేను బాహ్య ప్రపంచంతో కానీ నా ఫోన్తో కానీ కనెక్ట్ ఉండను. పక్కన పెట్టేస్తారా? అది ఎప్పుడు సైలెంట్ మోడే. ఒక్క నా వైఫ్ కాల్ చేస్తేనే రింగ్ అవుతుంది, ఇంకెవరు కాల్ చేసినా రింగ్ కాదు. ఓకే, యూ కెన్ ట్రై. ఇంత ముందు వచ్చింది రింగ్ వచ్చిందా, అది నా వైఫ్ కాల్.
ఇప్పుడు మీరు చేస్తే రాదు. ది మీ మిమిక్రీ కెరియర్లో ఉన్నప్పుడు వేణుమాధవ్ గారితో కూడా మీరు ట్రావెల్ అయ్యారు కదా, ఎన్ని సంవత్సరాలన్నా వేణుమాధవ్ గారితో? అది మీరు వేణుమాధవ్ గారు అన్నది పెద్ద వేణుమాధవ్ గారా చిన్న వేణుమాధవ్ పెద్ద గారు ఇద్దరు వేణుమాధవ్ ఉన్నారు. పెద్ద వేణుమాధవ్ గారితో అయితేనేమో ఆయనతో ఇయర్స్. మన ఆర్టిస్ట్ వేణుమాధవ్ గారు ఉన్నారు కదా, కమిడియన్. అట్లా కాదన్నా, ఆ వేణుమాధవ్ అయితే యా. ఆ వేణుమాధవ్తో ఆల్మోస్ట్ తనతో కూడా ఆల్మోస్ట్ జర్నీ అంతా తన పరిచయం నుంచి ఎండ్ వరకు ఉన్నా. ఈవెన్ లాస్ట్ ఊపిరాగిపోయిన రోజు కూడా ఉన్న హాస్పిటల్లో. రియలీ? వేణుమాధవ్ హాస్పిటల్లో లాస్ట్ జర్నీలో కూడా ఉన్నా. మరి ఆ లాస్ట్ డే 1 జర్నీ ఉన్నా, డే లాస్ట్ జర్నీ ఉన్నా. ఎట్లుండిందన్న అసలు లాస్ట్? పానిక్, వెరీ పానిక్. అంటే నేను అదే అంటా, నేను కొన్ని బయటికి చెప్పొద్దు, కొన్ని బయటికి మాట్లాడుకోకూడదు, కానీ ఆర్టిస్టులు చాలామంది లైఫ్లో చేసే చిన్న చిన్న తప్పిదాలు, వాటి వల్ల మనం మనుషుల్ని కోల్పోతాం, మనసుల్ని కోల్పోతాం, బంధువుల్ని కోల్పోతాం, ఆత్మీయుల్ని కూడా కోల్పోతాం. మన జర్నీలో అట్లాంటివి అన్నీ జరుగుతాయి. అందుకనే డోంట్ డూ ది మిస్టేక్స్ అంటూ ఉంటా. డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. ఓకే. బట్ దట్ వాజ్ అసలు ఆ రోజు తన హాస్పిటల్లో ఉన్న రోజు, సికింద్రాబాద్ యశోదాలో ఆ డెసిషన్ తీసుకున్న రోజు, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడిన రోజు నాకు బాగా తెలుసు. డాక్టర్స్తో మాట్లాడి, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి, అలవాట్లు. నేను అందుకే అన్నాను, నేను మీకు అది వ్యసనం, అది మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది అనేదాకా తీసుకెళ్ళొద్దు దేన్ని. ఓకే. యూ ఎంజాయ్. నేను అందుకంటే మిమ్మల్ని ఎందుకు బ్యాంకాక్ వెళ్ళమంటున్నా, సీ అండ్ ఎంజాయ్ అంతే. మీరు దానిలో మునిగిపోక్కర్లే. మందు టేస్ట్ చేస్తావా, చెయ్యి. సి మ్యాన్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్ టేక్స్ ద డ్రింక్, డ్రింక్ టేక్స్ ద మ్యాన్. There's a lot of difference. You should know where to stop. Yeah. నీకు తెలవాలి దాన్ని ఎక్కడ ఆపాలో. నీకు దానివల్ల నష్టం అని తెలిసినప్పుడు ఎందుకు ఆ పని చేయాలంటా నేను. ఓకే. ఇప్పుడు సార్ ఇలా ఉంది అన్నావు, ఏమైంది దాంతో? కాల్చి పడేసావు, ఓకే బాగుంది అన్నావు, రెండు బాగానే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత లోపల నీ లంగ్స్ ఎందుకురా నన్ను బాధ పెడుతున్నావు అని మొత్తుకున్న రోజున ఏం ఉపయోగం నువ్వు? విత్ దట్ నీకు హెల్త్ బాగున్న రోజులు బాగానే ఉంటుంది కదా. ది మూమెంట్ ఇట్ గెట్ సిక్, ఒక్కసారి నువ్వు అనారోగ్యానికి మొదలైందంటే నీ వెల్త్ అంతా పోతుంది. సో నీ బాడీలో ఎంతమంది ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎంత పోక్ చేస్తారు, ఎంత రేడియేషన్ వెళ్తుంది, హౌ ఎఫెక్ట్స్ దీస్ ఆల్ థింగ్స్. తర్వాత వేణుమాధవ్ గారి వాళ్ళ ఫ్యామిలీని అంటే మాట్లాడడం కానీ అలాంటిది ఏదైనా ఉందా అన్న ప్రెసెంట్? రీసెంట్గా లేదు, రీసెంట్గా టచ్లో లేను ఇంకా. ఓకే. దే ఆర్ ఫైన్ నౌ, ఆల్ ఆర్ గుడ్. ఓకే. వాళ్ళ బ్రదర్ కూడా టచ్లో ఉంటాడు. వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది నాకు మంచి ఫ్రెండ్స్, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు చాలామంది ఆ ఫ్యామిలీలో. ఓకే. ఒక ఆయన ఈవెన్ ఐటీ కమిషనర్ పొజిషన్లో ఉన్నాడు. ఓకే. గుడ్. కానీ ఒకసారి సహచరులుగా ఉన్న మీరు ఆయన ఆర్టిస్ట్గా వెళ్ళి అండ్ అంటే ఒక హైట్స్కి అనేది కూడా రీచ్ అయిపోయి, అసలు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ఇది ఫస్ట్ ఆపర్చునిటీ గాట్ అండ్ ఫిలిం వాజ్, నాకు స్వర్ణ కంకణ సత్కారం అనేది జరిగింది త్యాగరాయ గాన సభలో. ఓకే. ఆ ప్రోగ్రాంలో వేణుమాధవ్ ప్రోగ్రామ్ చేసిన ఐటమ్ హోటల్ సర్వర్ ఐటమ్ ఉంది. అదే ఐటమ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు పెట్టారు. ఎస్వి కృష్ణారెడ్డి వాజ్ గెస్ట్ దేర్. ఓకే. నా ప్రోగ్రాంలోనే. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు నమ్మరు, నన్ను ఒక ఆయన ఒక బర్త్డే ప్రోగ్రామ్కి పిలిచాడు. ఓకే. బర్త్డే ప్రోగ్రామ్కి నేనేంటి ఫ్రెండ్ పోయి చేద్దాం సరదాగా వెళ్ళే. ఆ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ చూసిన ఆయన నన్ను అమెరికా పిలిచాడు. సార్ మీరు అమెరికా వస్తే బాగుంటుంది. ఎన్ని దేశాలు తిరిగారన్నా ఇప్పటివరకు? ఒక 30 తిరిగి ఉంటా. 30? క్లోజ్ టు 30 కంట్రీస్. సూపర్. అండ్ అంటే మిమ్మల్ని మేము ఆర్టిస్ట్ కాకంటే ఒక లైఫ్ కోచ్ కానీ మేము ఇంకా అనుకోవచ్చేమో, అండ్ యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్గా కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రోల్స్ ఇస్ దేర్. అంటే నేనేంటంటే మనం ఇతరులకి హాని చెయ్యొద్దు. అడ్వైజరీలో సపోజ్ మీరు నన్ను మొన్న కానీ మనం పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం బ్రదర్. ఇప్పుడు నన్ను మీరు అడిగారు అనుకోండి, అన్న రాజకీయాల్లో మీరు ఎవరిని సమర్థిస్తారు అని, నేను అందరిని సమర్థిస్తా. ఓకే. బెస్ట్ పిక్ చేయమంటా నేను. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో బెస్ట్ ఉంటారు. వాళ్ళది వాళ్ళ ఉద్యోగం అక్కడ కాబట్టి, మనం ఒక ఆఫీస్లో ఉంటే ఆఫీస్ని పొగుడతాం కదా, ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటే ఆ పార్టీని పొగుడతారు ఆ పార్టీలో ఉన్నంతసేపు. కానీ వాళ్ళు
వాళ్ళకి ఇష్టం లేకపోయినా పొగడాలి అక్కడ, లేకపోతే వాళ్ళని అక్కడ నుంచి డిస్మిస్ అంటారు కదా, యా ఆ ఉద్యోగం పోతుంది అక్కడ. కాకపోతే నేనేమంటానంటే కొన్ని చోట్ల ఈ మధ్య కాలంలో చాలా చోట్ల, సార్ మీకు ఈ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుందండి, బాగానే ఉంది కదా, అదేంటి సార్ ఏ బిజినెస్ లేదు అన్నీ పోయి అమ్మ రోడ్డు మీదకి వచ్చామని నేను అన్నా, మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు, నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను. ఆయన లక్ష్యం ఏముండింది, హీ వాంట్ టు బికమ్ ఎ సీఎం, హీ బికేమ్, యా రైట్. ఆయన అడ్వైజర్స్ ఎవరన్నా కరెక్ట్ ఇవ్వకపోతే ఆయన ఏం చేస్తాడు, సార్ కన్వెన్షన్ ఎందుకు గొడవ కొట్టాలి సార్ అన్నాడు, పెనాల్టీ వేసేయచ్చు. అవును, ఆ ప్లేస్లో నేను అడ్వైజ్ ఇస్తే నేను అలాగే ఇచ్చిండేవాడిని, వాళ్ళు కూడా ఆలోచించుకుంటే అలాగే ఆలోచించి ఉండాల్సింది. దాన్ని కూలగొట్టకుండా దానికి ఒక పెనాల్టీ వేసి పెనాల్టీ కలెక్ట్ చేసుకుని దాని మీద ఆధారపడ్డ ఒక 100 మందికి అయితే ఎంపవర్మెంట్ ఉంది కదా, వాళ్ళందరూ లైఫ్లీవుడ్ ఒక్కరోజు పోయింది. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు జాబ్స్ క్రియేట్ చేయాలి, ఓకే, జాబ్స్ తీసేయకూడదు, లైవ్లీహుడ్ తీసేయకూడదు. లైవ్లీహుడ్కి తీయకుండా మనం ఎంపవర్మెంట్ ఎలా చేస్తామనేది ఆలోచిస్తే వాళ్ళకు ఉండేది. ఆ రోజున వాళ్ళ ఆలోచన సడన్గా తీసుకున్న డెసిషన్ ఏందో తెలియదు, అది పోయింది, మిస్ఫైర్ అయింది. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవచ్చు. అట్లాంటివి చాలా ఉంటాయి. సో ఈ డిస్కషన్లోకి వెళ్తే, సార్ ఆ చెరువులు ఎన్క్రోచ్ అయినాయి కరెక్టే కదా సార్, అది మనం కొట్టేయాలి. చెరువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం దవ్వితేనే కదా వచ్చినాయి. మన జీవనాధారం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత జీవనాధారం. చెరువు తవ్వుకుని దాని చుట్టుపక్కల వ్యవసాయం చేసుకుని పంటలు పండించుకుని పంట మార్పిడి ద్వారా బతికాం మనం. కాకతీయుల కాలంలోనే ఎక్కువ చెరువులు వచ్చినాయి, రుద్రమదేవి కాలంలో ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకో దగ్గర తవ్వుకోవచ్చు కదా, కావాలంటే ఈ చెరువును మొత్తం కూడా మూడ్చుకోవచ్చు కమర్షియల్గా. ఇఫ్ యూ గెట్ మనీ ఆన్ దిస్, ఇంకో ఇంజనీరింగే కదా ఏదైనా. సార్ ఇప్పుడు వేరే కంట్రీస్లో అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయి. న్యూయార్క్ సిటీలో మీరు న్యూ జెర్సీ కనెక్టెడ్, దెర్ ఈస్ అండర్ వాటర్ టన్నెల్, దెర్ ఈస్ అ రోడ్ అండర్. ఇప్పుడు చైనా ఒక కంప్లీట్ వాటర్ కింద ఉంటుంది, దాని మీద సిటీ ఉంటుంది. అట్లాంటి అద్భుతాలు చేస్తుంటే మనం అద్భుతాలను వదిలేసి మనం కూలగొట్టుకుంటే ఎట్లా? యు థింక్ ఆన్ దోస్ లైన్స్ అంటా నేను. అద్భుతాలను ఆవిష్కరించాలంట. ఇంకో దగ్గర చెరువు తవ్వచ్చు కదా మనం, ఇంకో దగ్గర క్రియేట్ చేయొచ్చు. ప్లస్ మన దగ్గర నుంచి గొప్పగా వచ్చే వాళ్ళని మనం ఒక్కొక్క ఫీల్డ్లోంచి ఒక్కొక్కడిని పెంచుకోవాలి. వాళ్ళకి పేరు వచ్చిన వాళ్ళని మనం డౌన్ చేయకూడదు. చేస్తే మనకు ఫ్యూచర్లో వేరే దగ్గర మనకి ఇమేజ్ ఉండదు, మన ఇమేజ్ని మనం డౌన్ చేసుకోకూడదు. ఇట్లాంటి సలహాలు ఇస్తానన్ను అడిగితే, ఎందుకు అడుగుతారు వాళ్ళని? ఇస్తాం. మనం మాడుకుంటే ఇలా మాడుకోవాలి, తప్పు జరిగిందని ఎందుకు మాడుకోవాలి? డిఫరెంట్ పర్సెప్షన్ ఈ రకంగా ఎందుకు మాట్లాడవు నువ్వు? నీకు ఛాన్స్ ఉంది కదా. నువ్వు సరే నాకు పొజిషన్ లేదు, నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే కదా. నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వై కాంట్ యూ గివ్ ఏ ప్రాపర్ ప్రెజెంటేషన్ టు సీఎం? మీరు ఎందుకు చెప్పరు వెళ్ళి, సార్ మనం ఇలా ఎంపవర్ చేద్దాం, మనం ఇలా క్రియేట్ చేద్దాం ఇంట్లో? మీరు ఎందుకు ఎంతసేపు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళందరూ కొట్టుకుంటారు? కాసేపు మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా, మన గురించి ఆలోచించవచ్చు కదా. వై కాంట్ యూ క్రియేట్ ఏ హెల్దీ అట్మాస్ఫియర్? మనకెందుకంట రాజకీయాలు? వీఆర్ ట్యాక్స్ పేయర్స్, రైట్. మనం కడుతుంది ట్యాక్స్, మనకు కావాల్సింది ఫెసిలిటీ. మీ ఇద్దరు ఎందుకు గొడవపడి మమ్మల్ని డెవలప్మెంట్ సైడ్ ఆపేస్తారు? ఇమేజ్ పోట్లా అదంతా పక్కన పెడితే, అరే మీ దగ్గర ఇట్లంట కదా, మా దగ్గర ఇట్లంట కదా, ఎందుకు బాగుందంట నేను ఎక్కడికి వెళ్ళినా. సో దీని ద్వారానే కంప్లీట్గా కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నాం అనుకోవచ్చా మనం, కంపేర్ టు ద అదర్ కంట్రీస్? కానీ డెఫినెట్ కాదు కదా. పొలిటికల్ సిస్టంలో ఇఫ్ యూ బోత్ ఫైట్ అండ్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ మైనస్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ప్రోగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే డెవలప్మెంట్ ఎక్కడదండి? దెర్ ఆర్ మెనీ కంట్రీస్ దే డజంట్ 24 hours వర్క్ చేస్తాయి. నువ్వు రాత్రి అయితే మూసుకోవాలన్నావు అనుకో, మూస్తే ఏముంది, అయిపోయింది. అదర్వైజ్ వర్క్ ఫర్ 3 shifts, వర్క్ లైక్ ఎ ఫ్యాక్టరీ, మేక్ పీపుల్ టు వర్క్, మేక్ పీపుల్. నువ్వు ఫ్రీగా అన్ని ఇచ్చేయకూడదు. నేను పని చేస్తే 500 ఇస్తావు అనుకో, పని చేయకుండా 500 ఇస్తే నేను ఎందుకు పని చేస్తావు? సాలరీ కూర్చుంటావు, బద్ధకం పెరిగి. నువ్వు పని చేయి, నువ్వు పని చేస్తే 1000 ఇస్తా. పని చేస్తే 500 కదా నువ్వు ఇంతకుముందు అన్నది, పని చేస్తే 1000 ఇస్తాను, పని చేస్తా. గివ్ దట్ వే. మ్యాచింగ్ చేయాలి ఎప్పుడైనా,
మ్యాచింగ్ చేయకుండా ఫ్రీ ఇస్తే పొట్టలు వస్తాయి. సార్ ఇంత నాలెడ్జ్ పెట్టుకొని వై కాంట్ యూ ట్రై యాస్ అనే ఫర్ అంటే ఈ కైండ్ ఆఫ్ సజెషన్స్ కానీ గవర్నమెంట్కి ఎందుకు ఇవ్వలేకపోయారు? అదే మనం నా నా జోన్లో నేను అందరితో మాట్లాడతా. ఇప్పుడు నేను ఐఎమ్ ద ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో నాకున్న పరిధిలో నేను అదే అంటున్నా, మనం యాజ్ ఎ అలోన్ ఐ కెనాట్ చేంజ్ ద సొసైటీ. నేను అందుకనే నేను వేసుకున్న సెక్ట్లో నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరితో ఈ పాజిటివిటీ మాట్లాడతా. మీరు ఎక్కడ నెగిటివ్ మాట్లాడద్దు, ఎవరి గురించి మాట్లాడద్దు, మనకు అనవసరం. సార్ ప్రతి మనిషి జీవితంలో ఒక స్థాయికి వస్తున్నాడంటే ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రారు. నిజం సార్. అంత ఈజీగా ఎవరు రారు. టాలెంట్ లేకుండా ఉన్నా లేకపోతే ఫ్లూక్గానో రారు. వాళ్ళలో కెపాసిటీ ఉంటుంది, వాళ్ళలో ఒక పవర్ ఉంటుంది, వాళ్ళలో ఒక అరా ఉంటుంది. జనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, చేశారు. తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళే తీసి ఇంకో దగ్గర పెడతారు. ప్రాబ్లం ఏంటంటే అప్పటికి మనం ఇర్రిపేరబుల్ పొజిషన్లకు మనం రిపేర్ చేసుకోలేని పరిస్థితికి వెళ్తాం. అది జరగకూడదు. ఆ డ్యామేజ్ జరగకుండా మనం ముందు నుంచే ఈ మైండ్ సెట్ ఉంటే అట్లాంటి లీడర్స్ వస్తే బాగుంటుంది. సార్ నేను వావిలాల గోపాలకృష్ణ అని ఒక ఆయన్ని కలిశాను. నేను ఈ జనరేషన్కి ఆ పేరు కూడా తెలియదు, చాలామందికి తెలియదు సార్. యూనో సచ్ ఎ గ్రేట్ లీడర్. ఒక చిన్న బ్యాగ్ భుజానికి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఆయన గురించి ఇప్పుడున్న వాళ్ళకి తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచెస్లో చెప్పడం వల్లే తెలిసింది. నేను అదే అంట సార్, పవన్ ఎందుకు అంత గొప్ప ఈ స్థాయి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్కి గద్దర్కి ఏంటంటే సంబంధం? ఈయన ఇక్కడ, ఆయన అక్కడ. ఆయన సినిమా, ఈయనేమో ప్రజా ఉద్యమం, ఈయన అడవులు, ఆయనేమో గ్లామరు, ఈయనకేమో చెట్టు గాలి, ఆయనకేమో ఏసీ గాలి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు మోర్ దాన్ ఎ బ్రదర్. ఓకే, మోర్ దాన్ ఎ బ్రదర్. ఐడియాలజీ, మనిషిని కనెక్ట్ చేసేది ఐడియాలజీ. నీలో అది ఉంటే కనెక్ట్ అవుతారు. అందుకనే జనం ఆయనకు కనెక్ట్ అయ్యారు. సో అట్లాంటి మనుషులు, మంచి మనుషులు. అదర్వైజ్ సార్ ఈ రోజున వై పవన్ ఈజ్ క్లోజ్ టు మోడీ అండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీటింగులు పెట్టి పవన్ ఆంధీ నహీ హై తుఫాన్ హై అంటాడా? ఎంత కనెక్టెడ్ ఉంటే అవ్వాలి మీరు. ఐడియాలజీ మీరు అన్నట్టు కూడా ఒక నేను మంచి చెయ్యాలి అనే భావన ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది. సో ఐ విష్ అట్లాంటి లీడర్స్ రావాలి, అట్లాంటి లీడర్షిప్ కావాలి. ఏదో పొలిటికల్ ఫోరం సంపాదించుకునే ఫోరం అనుకోవద్దు. పొలిటికల్ ఫోరం ఈజ్ ఎ సర్వీస్ ఫోరం. రాజకీయం అంటే సేవ. ఇప్పుడు అలా సేవ అనుకునే వాళ్ళు ఉన్నారా సార్? అసలు వాళ్ళు షేవింగ్ చేసుకోరు, సేవింగ్ మోడ్లోనే ఉంటారు. ఓకే, అది తప్పు. బట్ డే విల్ కమ్, దెర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ పీపుల్ విల్ బి ఇన్ టు ఇట్. ఎందుకంటే సొసైటీ అంత ఈజీ లేదు, మారుతుంది. భవిష్యత్తులో మీరు ఇన్ని హంగామాలు కూడా చేయలేరు కూడా. ఈ ఎలక్షన్ ప్యాటర్న్ కానీ కంప్లీట్గా పోటీ చేసే సందర్భాల్లో మనం చేసే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇవన్నీ మార్పులు మెల్లిమెల్లిగా వస్తున్నట్టు వస్తుంది ప్రతి. ఇంకా మీరు నాకు తెలిసి ఇంకొక 2 టర్మ్స్ తర్వాత చూస్తే మీకు ఎలక్షన్లో ఈ డప్పులు కొట్టుకుంటూ రోడ్ల మీద దండాలు పెట్టుకుని తిరగడాలు కూడా ఉండవు. అంత డబ్బు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర. ఓకే, ఫ్రమ్ వేర్ యుల్ గెట్. మీరు నాకు తెలిసి నేనైతే నా దగ్గర పర్సు లేదు, క్యాష్ లేదు. చాలా రోజులైంది. ఐ షిఫ్టెడ్ మై సెల్ఫ్ టు డిజిటల్ కరెన్సీ. ఓకే, ఓన్లీ ఫోన్లలో మార్చుకుంటూ ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి కూడా తెలియదు. రైట్, మై ఫోన్ ఈజ్ మై ఐడి. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తే దిస్ ఈజ్ మై ఐడి. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే ఇది ఐడి, రైట్? డబ్బులకి ఇదే నా పర్సు, ఇదే నా ఐడి, ఇదే నా ట్రావెల్. దట్స్ ఇట్. అసలు ఫోన్లో వచ్చిన తర్వాత పర్సులతో అవసరం లేకుండా వెళ్ళిపోయింది. భవిష్యత్తులో మీ దగ్గర డబ్బు కూడా ఉండదు. ఓన్లీ యూ లివ్ విత్ డిజిటల్ కరెన్సీ. సో డిజిటల్ కరెన్సీ అంటే మీరు ప్రతి పైసా లెక్కే. ట్రాన్స్పరెన్సీ అయిపోయింది. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. మీరు నాకు ఇచ్చినా, నేను మీకు ఇచ్చినా లెక్కే. అంతే. ఊరికే జస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ ఏంటిది అని సందర్భం అయిపోయింది. ఓకే సార్, మీలో ఒక లీడర్ కనిపిస్తున్నాడు సార్. నైస్ టాకింగ్ టు యు చైతన్య. థాంక్యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అనే విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం. అండ్ త్రూ ఆర్టిస్ట్గా అయినా కానీ, అండ్ దాంతోపాటు యాజ్ ఏ లీడర్గా కూడా ఒకవేళ ఆపర్చునిటీ వచ్చిందంటే సో ప్లీజ్ ట్రై. అండ్ థ్యాంక్ యూ. నేను ఐఎమ్ నాట్ ఎ కింగ్, ఐఎమ్ ఆల్వేస్ ఎ కింగ్ మేకర్ అనుకుంటా. నేను కింగ్ అంటే ఒకసారి అయిపోతాం మనం. బట్ కింగ్ మేకర్ అంటే మనం కింగ్ని తయారు చేయొచ్చు. Your ideology also is like that only. Thank you so much, sir. Thank you. Yeah. Love you, brother. Love you, sir.